సూరి బాలు తగిలేటట్టు పోయివయ్యా. తగిలేటట్టు అంటే బ్యాట్కి తగిలేటట్టయ్యా, నాకు తగిలేటట్టు కాదు. బాలేవాడివయ్యా సూరి. కాదు, ఇదేంటి టెన్నిస్ బాల్ వేస్తున్నావా క్రికెట్ బాల్ వేస్తున్నావా? టీవీలో చూశానండి. అజారుద్దీన్, కపిల్ దేవ్, చిరంజీవి. అబ్బో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నావురా బాబు? పొరపాటున నేను ఉదయాన్ని వచ్చి నీ చేతుల్లో ఇరుక్కుపోయాను. నేను ఇరుక్కోమన్నానండి, నాకు రాదని ముందే చెప్పాను కదండి. పైగా గేట్ వదిలేసి వచ్చానండి. నాదే బుద్ధి తక్కువ. ఏమండి, అయ్యారు వాళ్ళు వస్తున్నారండి. సంతోషం, ఇక వెళ్ళు. వస్తానండి. ఇదిగో బంతులు తీసుకోబాకు. ఆడబడే అయ్యారు తగిలిన దానికి ఏమనుకోకండి. తెచ్చుగారండి, నేను కొట్టాలని కొట్టదండి, ఏమనుకోకండి. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. ఈ క్యారియర్ జాగ్రత్తగా పెట్టు. మంచి వాసన వస్తుందండి. ఏం కూరండి? బొమ్మిడాయలు పులుసు. బొమ్మిడాయలండి? ఏ, నీకు కూడా ఇష్టమా? పేణం అండి. బొమ్మిడాయలు నో పక్క, మా యావిడ నో పక్క. నిలబెట్టి నీకు ఏది కావాలరా అంటే బొమ్మిడాయలే కావాలంటానండి. అలాగా? అయితే నాతో తిందుకు వెళ్ళండి. ఎన్నింటికి తింటారండి? అయ్యగారండి, ఏంట్రా? 1:30 అయ్యిందండి. అయితే క్యారేజ్ తింటా తింటా, నువ్వు వెళ్ళు. అయ్యగారండి, మళ్ళీ ఏంట్రా? బొమ్మిడాయల కూర చల్లారిపోతుందండి. చల్లారిపోతే ఏంటట? ఏంట్రా? అయితే 2 అయిపోయిందండి. అక్కడ పెట్టు. ఆకలేట్లేదండి. నీ తింటాలరా, నువ్వు వెళ్ళు. తినేయకూడదు. తింటాలవయా, నువ్వు వెయ్యి. వెళ్ళరా. వస్తున్నానండి. అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఏమండి? ఏంట్రా? అయ్యారండి, భోంచేశారండి? భోంచేసా, బ్రహ్మాండంగా భోంచేసా. బొమ్మిడాయలండి? బ్రహ్మాండంగా ఉన్నారా? భోంచేసా. కాదండి, బొమ్మిడాయలు బ్రహ్మాండంగా తినేసారు. ఒక్కడు కూడా మిగల్చకుండా తినేసా. మొత్తం అండి? మొత్తం తినేసా. మొత్తం తినేసారండి? ఒక్కడు కూడా మిగల్చలేదండి? లేదు. అరే, నీ బొమ్మిడాయల పులుసు ఉంచుతాను కదా. తినేశారు కదండి మొత్తం. ఏం పర్లేదులే, మళ్ళీ దొరికితే చేయించి పెడతాను, తిందు గాని. అక్కడది ఈ బుట్ట ఎంత? బుట్ట ఏ ఎంత? 180 రూపాయలండి. 180 అండి. ఏ మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటయ్యేది? బొమ్మిడాయలు, బొమ్మిడాయలు. ఇన్నా తప్పుకో, తప్పుకో. నిజం చెప్పయ్యా,
ఇన్ని బొమ్మిడాయిలా? కావాలంటే చూడు చూసుకో. ఇవన్నీ ఏం చేయమంటావు? ఏం చేయడం అంటే బొమ్మడాయి పులుసు, బొమ్మడాయి ఇగురు, బొమ్మడాయి చింతకాయ, బొమ్మడాయి చెంచుగురు, బొమ్మడాయి పచ్చడి. అవేం చెయ్యరయ్యా. నువ్వు చెయ్యి. ఇదిగా ఇప్పుడేమో బొమ్మిడాయల పులుసు, రాత్రికేమో బొమ్మిడాయి ఇగురు, రేపొద్దున బొమ్మిడాయలు చింత చిగురు, రేపు మధ్యాహ్నం అది సరే, అబ్బాయికి డబ్బు పంపించావా? ఇదేమిటయ్యా 320? మిగతా డబ్బు ఏం చేసావు? ఏ బొమ్మిడాలు ఎట్టిస్తున్నావు? అదే ఏటి బావా, వాచ్మెన్ ఉద్యోగం మానేసి బొమ్మిడే వ్యాపారం పెట్టుకున్నావా? ఇది చిన్న తప్పు చేశాను దాని శిక్ష. కానీ నువ్వేంటి వాచ్మెన్ ఉద్యోగం మానేసావంట? నాదా, ఆ వాచ్మెన్ ఉద్యోగానికి నేను చేసే వ్యాపారానికి పొంతనాడ కుదురుతుంది. అందుకని ఆ ఉద్యోగం మానేసి ఈ వ్యాపారం పెట్టుకున్నా. ఎట్టిస్తున్నావేంటి బొమ్మిడాలో? 180 రూపాయలు నాకు కావాలి. పెద్ద బుట్ట ఉంది. జీవి సత్యనారాయణ, జీవి సత్యనారాయణ, జీవి సత్యనారాయణ. ఓయ్ ఓయ్ ఓయ్, కోర్త మీనగా పనిచేసావా? అవునండి, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలుసండి? నీ అరుపుల్ని బట్టి చెప్పాను. కొత్త పోస్ట్ మనవా? అవునండి. ఆయనతో నీకేం పని? మనీ ఆర్డర్ అండి. మనీ ఆర్డరా? ఎవరికి? జీవి సత్యనారాయణ. ఆయనకి మనీ ఆర్డర్లు రావు. రావా? మాణిక్ షర్ట్ ఇదేనా? మాణిక్ షర్ట్ ఇదేనా? ఇదే. ఫ్లాట్ నెంబర్ 420 ఇదేనా? ఇదే. జీవి సత్యనారాయణ ఉండేది ఇక్కడేనా? ఇక్కడే. కానీ ఆయనకి మనీ ఆర్డర్లు రావు. రావు. వచ్చిందండి. ఎంత? 500. వాళ్ళు రాళ్ళు కొడతాను ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయనేంటి బిడ్డ, నాకు కాబోయే అల్లుడు. ఆయనకి 500 రావడం ఏంటి? వచ్చిందండి. కావాలంటే చూడండి. అమ్మాయి నిషా, నిషా. డాడీ యు కాల్? అవునమ్మా, నేనే నిన్ను కాల్ చేశాను. 5 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో సరిగ్గా లెక్క చూసి చెప్పమ్మా. 1 2 డాష్ 3 4 4 సున్నాలు ఉన్నాయి. 4 సున్నాలు ఉన్నాయి. 5 పక్కన 4 సున్నాలంటే ఎంతమ్మా? 50,000 50,000. 50,000? ఇదేంటండి నన్ను కొడతారు? కొట్టాలా చీరయ్యాలా? 50,000 మనీ ఆర్డర్ వస్తే 500 వచ్చిందని అబద్ధం చెప్తావా? 500 రావడానికి అతను ఏమైనా వాచ్మెన్ కొడుకు అనుకున్నావా, పోస్ట్ మ్యాన్ కొడుకు అనుకున్నావా? అయినింటి బిడ్డయ్యా, నాకు కాబోయే అల్లుడు. ఏంటి గొడవ? చూడండి అల్లుడు గారు, 50,000 వస్తే 500 వచ్చిందని అబద్ధం చెప్తున్నా. 500? ఇది నా కేర్ ఆఫ్ అడ్రస్కి వచ్చింది. కాదండి, జీవి సత్యనారాయణ గారికి వచ్చింది. వింటున్నారా? ఒక్క నిమిషం ఇటు వస్తావా? అవును, నువ్వు కొత్త పోస్ట్ మ్యాన్? అవునండి. ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడమా? ఇక మీదట మనీ ఆర్డర్ వచ్చిందంటే నేరుగా నా రూమ్కి తీసుకురా. ఇక్కడ తీసుకొచ్చి గొడవ చేయ మాకు, అర్థమైందా? కాలేజీకి వచ్చి 10 రూపాయలు తీసుకో. ఇది నా కేర్ ఆఫ్ అడ్రస్ మీద పాపారాయుడికి, సర్దార్ పాపారాయుడికి వచ్చిన మనీ ఆర్డర్. అది తలమాసినోడా. నాకా? నీకే. నాకే నాకే. చూడు పాపారాయుడు, అప్పుడు ఎప్పుడో నువ్వు నా దగ్గర స్కూటర్ రిపేర్ చేయించుకున్నావు. దానికి 600 రూపాయలు బాకీ. ఇప్పుడు ఈ 500 తీసేసుకున్నాను అనుకో, ఇంకెంత బాకీ? 100. ఎలా కొట్టాను అల్లుడు గారు దెబ్బ? కళ్ళు పచ్చబడ్డాయి. ఎవరికి? సర్దార్ పాపారాయుడికి. గుడ్ మార్నింగ్ ఆశా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి నడిచొస్తున్నారు? జస్ట్ లైక్ దట్. రండి, కార్ ఎక్కడ డ్రాప్ చేస్తాను. నో ప్రాబ్లం. వచ్చాను కదా. పర్వాలేదు రండి. చిన్నప్పటి నుంచి కార్లలో తిరిగి కార్లు వచ్చిన తర్వాత కార్లో తిరగడం మానేశాను. నైస్. థ్యాంక్ యూ. ఆశా. హలో ఆశా. అదేంటి మీరు కార్ వదిలేశారు? మీరు నడుస్తున్నారుగా. నేనైతే కార్ తీసుకురాలేదు. మీరే నడవగలండి. నేను మీరే అంటే? అదేనండి, యువర్ సో రిచ్. మీకేం తక్కువ? యూర్ ఆల్సో రిచ్. అఫ్ కోర్స్. నేను డబ్బు విషయంలో హెచ్చు తగ్గుల గురించి మాట్లాడడం లేదు, మనసు గురించి మాట్లాడుతున్నాను. మనసు విషయంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు సో రిచ్. మీరు ఆడవాళ్ళ మనసుని చాలా బాగా అర్థం చేసుకున్నారే. ఆడవాళ్ళు అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఇట్స్ ట్రూ. థ్యాంక్ యూ. హలో ఆశా, చాలా పర్సనల్ అనుకుంటా, మీరు రావచ్చా? పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కురా. ఈ రోజేంటో గుర్తుందా? ఏంటి? ఏంటా? వంకాయ. ఏమిటో చెప్పవే. ఈ రోజు దాని బర్త్డే. అలాగా, హ్యాపీ నో బర్త్డే. నో నో నో, సాయంత్రం హోటల్లో పార్టీ ఉంది, తప్పకుండా రావాలి. యు ఆర్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ ది పార్టీ. ఓకే?
రోజు కార్లు వస్తాయి, ఆయన ఒక కారులో వెళ్ళిపోతాడు, మిగతా వాటిని ఊరికైనా పంపించేస్తారు. ఇది మీకు ఆట అయిపోయింది. తీసుకురావడం తీసుకుపోవడం తీసుకురావడం ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? అయినేంటి బిడ్డ, నాకు కాబోయే అల్లుడు. కారు నచ్చిందంటే ఒకే ఒక చెక్కు. కార్లు అన్నాక సెలక్షన్ ఉండాలి. ఆహా, రేపు ఆయన పెళ్లి చేసుకోవడానికి 4 పిల్లల్ని తీసుకొస్తే రోజుకొక దానితో తిరిగి తర్వాత నచ్చిన దాన్ని పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? ఆయన ఎవరు అనుకున్నావు? అయినేంటి బిడ్డ, నాకు కాబోయే అల్లుడు. రోల్స్ రాయిస్ లాంటి నా కూతురికి ఎప్పుడో సెటిల్ అయిపోయింది. ఏమిటండి? ఏం లేదు అల్లుడు గారు, కార్లన్నీ రెడీ. బెంజీ, ఆడి, టొయాటో, డాట్సన్. థ్యాంక్ యూ. అల్లుడు గారు, ఏం అంకుల్? 6 నెలల నుంచి ట్రయల్స్ చేస్తున్నారు, ఇంతవరకు ఒక్కటి ఓకే చేయలేదు. బయట చండాలంగా చెప్పుకుంటున్నారు. ఇయ్యాలని ఓకే చేసేయండి. ఒకే ఒక చెక్కు, 5 పక్కన 5 సున్నాలు. నో ప్రాబ్లం. ఈరోజు ఆడి హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఏంట్రా ఇది? ఈ బండి ఊపిడేంటి? నీళ్ళు పోతాను కదండి అయ్యా, ఈ దెబ్బకు కారు ఊతున్నాడా? సెటప్ కాదండి అయ్యా, ఇది డాన్సింగ్ కార్ అండి అయ్యా. ఇది డాన్సింగ్ కార్ అయితే నీ చేత డాన్స్ అయిపిస్తా. బండిలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అబ్బే ఇది డాన్సింగ్ బండి అంటే. తెలిసింది కదండి అయ్యా మరి. ఒరే కారుకు వస్తున్నానండి అయ్యా. అయ్యా, రోడ్ల మీద ఈ కారు డాన్సింగ్ నాకు న్యూసెన్స్ గా ఉందండి అయ్యా. రే, ఈ ఏర్పాట్లు నీ సౌకర్యం కోసం కాదురా, నా సుఖం కోసం. అది కాదండి అయ్యా, ఏదైనా హోటల్లో రూమ్ తీసుకోనో, ఆఫీసులోనో, ఇంట్లోనో సెటప్ చేసుకుంటే బాగుంటది కదండి అయ్యా. పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో. ఇంట్లో అయితే అమ్మాయికి తెలుస్తుంది, హోటల్లో అయితే పబ్లిక్ తెలుస్తుంది, ఆఫీస్లో అయితే స్టాఫ్ తెలుస్తుంది. ఇక్కడ మనకి చాలా సేఫ్ రా. ఇది చూడండి, ఎంత? 120. చేసే పెట్టే. నెక్స్ట్. ఇది చూడండి, ఇదెంత? 160. లేబర్కా? కాస్త కాస్ట్లీగా కావాలయ్యా, కాస్ట్లీ. చూడు, ఎప్పుడు నాతో పన్ను వేయకు. ఓడిపోతే ఇలాగే చీరలన్నీ కొనిపిస్తాను. ప్రతిసారి ఓడిపోతానా ఏంటి? రేపు నా బర్త్డే కాబట్టి ఫోన్ లేని కొని పెడుతున్నాను. దట్స్ ఆల్. అబ్బా నచ్చకొట్టకే. కమాన్ ప్యాక్ చేయండి బాబు. ఏ పర్స్ కనిపించడం లేదు. ఏ జోక్ చేస్తున్నావా? నిజం. కార్లో మర్చిపోయావా? కార్లో చూసిస్తావా? షూర్. ఇది చూడండి, 500. అసలు మీ దగ్గర ఇంపోర్టెడ్ టీ షర్ట్స్ లేవా? ఇంపోర్టెడ్. ఆశా, కార్లో కూడా లేదే. చంపావు. అక్కడ బిల్లు తయారైపోతుంది. నా దగ్గర కూడా డబ్బు లేదు. 1 2 4,000 చిల్లరా. ఇది 1000 రూపాయలు. షట్, మీ షాప్ లో 1000 రూపాయలకు మించేవి లేవా? ఏమి పోనీ ఓపెన్ చేద్దామా? అతన్ని అడిగి తీసుకుని బిల్లు కట్టేద్దాం. రేపు కాలేజీలో ఇచ్చేయచ్చు. ఇది 1200. ఏమిటయ్యా బర్త్డే కన్నీ చీప్ డ్రెస్సెస్ చూపి. హలో జీవి. హాయ్ మీనా. అరే హలో ఆశా. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్. జీవి, సారీ, చిన్న ప్రాబ్లం. నో ప్రాబ్లం, చెప్పండి. ఆశ పర్స్ తేవడం మర్చిపోయింది. నో ప్రాబ్లం. బిల్లు కట్టాలి. నో ప్రాబ్లం. రేపు కాలేజీలో ఇచ్చేస్తాం. నో ప్రాబ్లం. జస్ట్ 4,200. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. Thank you. నో ప్రాబ్లం. నో Thank ప్రాబ్లం. you. నో ప్రాబ్లం. Thank you. నో ప్రాబ్లం. Thank you. నో Thank ప్రాబ్లం. you. నో ప్రాబ్లం. నో Thank you. ప్రాబ్లం. నో థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. బాబు, బిల్లు మీ పేరు రాసేయమంటారా అండి? నో ప్రాబ్లం. సార్, దిస్ ఈస్ కాస్ట్లీయెస్ట్ 2,755 రూపీస్ ఓన్లీ. నో ప్రాబ్లం. చిన్న ప్రాబ్లం. నో ప్రాబ్లం సార్. ప్లీజ్ ప్లీజ్ రండి సార్. కాస్త వెనక్కి వెళ్ళు. ఆ వెనక్కి కాదు, ఇంతకు ముందు చూపించావు చూడు. 1200. కాస్త వెనక్కి. 500. వెనక్కి. 200. వెనక్కి. 160. వెనక్కి. 120. ఆ, ఇది మరీ లేబర్ క్లాస్ సార్. నేను కొనేది కూడా లేబర్ కోసమే. నీకేమన్నా అభ్యంతరమా? ఈ బిల్లు ఆ బిల్లు కలిపి రాయించు. నాతో రా, డబ్బు ఇంట్లో ఇస్తాను.
నిషాకి బట్టలు కొన్నావా? ఏది ఏది అమ్మాయి నిషా, ఇదిగో. ఈ డ్రెస్సులో నా చిట్టి తల్లి ఎంత బాగుంటుందో. అమ్మాయి నిషా, డాడీ ఐ కాల్. ఆ, నా ట్రంకాలు. అల్లుడు గారు ప్రేమతో తెచ్చారమ్మా నీకోసం. వేసుకో, వేసేసుకో. ఆ, అంకుల్ ఇక్కడ. అరే ఆడపిల్ల కాదు, సిగ్గులేదు. ఇక్కడ పో లోపలికి వెళ్ళ. అమ్మయ్యా. అంకుల్ ఏమిటిది? ఏమిటో బాబు, నీ చేతుల్లో ఏది పెట్టినా కాళ్ళు కడిగి నా కూతుర్ని నీ చేతిలో పెట్టినట్టే ఫీలింగ్ అవుతాను. ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం హిత్వా ఉపస్థే దేవ్యతిరేవ్యర్మన్నాదమన్నా. కూర్చోండి బాబు. ఒరే ముత్తైదు ఎదురే. ఒరే జలగయ్యా, అయ్యా దక్షిణంతరా 100 అయ్యా. మరోసారి తీయమనరా. మరో 100 అయిద్దండి అయ్యా. ఇస్తాను తీయమని చెప్పరా. అట్లాగేనండి అయ్యా, మరోసారి చెయ్యి. మరోసారి దిష్టి తీయమంటారండి అయ్యా. దిష్టి కాదురా, నా దృష్టంతా దాని మీదే ఉందిరా. ఒరే జలగయ్యా, అయ్యా రాత్రి ఏకాంతంగా దిష్టి తీయించుకుంటాను. నా గదికి రమ్మని చెప్పరా. చెక్కు మీద సంతకం పెట్టేస్తానురా. అయ్యా, ఏమిట్రా ఏదో నీ సొంత పెళ్ళాన్ని రమ్మన్నట్టు బాధపడిపోతావు. అది నా పెళ్ళమేనండి అయ్యా. పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో. ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? అమ్మడు, నీ పేరేంట్రా? జయశీల. సౌశీల్య. అయ్యగారండి 2 హారతులండి, 200 ఆ చెక్కు అయ్యి కాచిస్తా. ఏమి డబ్బులు లేకుండా ఎవరైనా షాప్కి వెళ్తారటే? ఏమైంది? డబ్బులు లేవని చెప్పి షాప్ ఓనర్ మిమ్మల్ని బట్టలు ఇప్పమన్నాడంట కదా. షిట్. ఎవరు చెప్పారు? ఏమో కాలేజ్ అంతా చెప్పుకుంటున్నారు. ఏ ఆశా, నిన్న బట్టల షాప్ వాడికి జీవి 4200 రూపాయలు కట్టాడంట కదా. లేకపోతే బట్టల షాప్ వాడు నిన్ను కొట్టేవాడంట కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం అంటే కాలేజీ అంతా జీవియే చెప్పాడు. ఏవే, మీరు డబ్బు కట్టలేదని మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారంటగా. ఇది కూడా జీవియే చెప్పాడా? అవునే. మిస్టర్, ఏమిటి ఆశ? షట్ అప్. అదేమిటండి, నేనెంత మర్యాదగా మీకు డబ్బు ఇచ్చాను, మీరెంత మర్యాదగా నాకు తిరిగిస్తున్నారు? మర్యాద నీకా? అదేమిటండి? స్టూపిడ్. నీ ఒక్కడి దగ్గర డబ్బు ఉందనుకుంటున్నావా? మిగతా వాళ్ళ దగ్గర లేదనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఇచ్చింది 4000, అది ఓ పూట అడ్జస్ట్మెంట్. ఏదో పెద్ద ఉద్ధరించినట్టు క్యాంపస్ అంతా టాప్ టాప్ వేస్తావా? 4000 రూపాయలు ఇచ్చి 40,000 రూపాయల పబ్లిసిటీ చేసుకుంటావా? అది కాదండి. షట్ అప్. ఏంట్రా జీవి, నిన్న బట్టల షాప్ వాడు నీ బట్టలు ఉడిదించట? ఏమిటి? ఏంట్రా నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆశా బిల్లు కూడా కడతా అన్నావంట? ఎందుకురా నీకు ఈ వెధవ పనులు? తన్నులు తిట్టానుక? ఎవరితో? అదే ఆ బట్టల షాప్ వాడు నిన్ను కొట్టాడంట కదా. ఎవరు చెప్పారు? ఆశా చెప్పింది. కాలేజీ చెప్పుకుంటున్నారు. జీవి, ఆ బట్టల షాప్ వాడు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించాడుగా. ఇది కూడా ఆశాయే చెప్పిందా? అవును, ఆశయే చెప్పింది. Damn it. ఆశా, ఆశా, నన్ను షడప్ అన్నావు, నన్ను స్టూపిడ్ అన్నావు. ఇప్పుడు నేను నిన్నేమనాలి? దేనికి? ఏమిటా? ఆ బట్టల షాపోడు నా బట్టలు ఉడదీయించాడా, నన్ను కొట్టించాడా, నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టించాడా? ఎవరు మాట చెప్పింది? నువ్వే అన్నావట. వీళ్ళంతా చెప్తున్నారు. నాన్సెన్స్. నీలో చెత్త మాటలు మాట్లాడడానికి నాకు పని పట్టలేదనుకుంటున్నావా? నేను ఆ మాట చెప్పలేదు. చెత్త మాటలు నేనే మాట్లాడలేదు, నువ్వే మాట్లాడావు. నువ్వే మాట్లాడావు. నువ్వే మాట్లాడావు. నువ్వే మాట్లాడావు. You shut up. ఏం లేదే, ఇద్దరు సైలెంట్ గా లవ్ చేసుకుంటున్నారు కదా, అది కొంచెం వేడెక్కాలి అంటే మంట పెట్టాలి. ఇప్పుడు వేడెక్కింది కదా, తర్వాత స్పీడ్ ఎందుకుంటుంది. ఐఎమ్ సారీ. No, no. First my sorry. నో, ఫస్ట్ ఐఎమ్ సారీ. I'm sorry. ఐఎమ్ సారీ. I'm sorry. ఐఎమ్ సారీ. I'm sorry. ఏమిటయ్యా రాత్రిపూట కూర్చుని లెక్క పెట్టుకుంటున్నావు?
వాడికి డబ్బులు పంపించాలి. మొన్నే కదా పంపించావు. పంపించాను, మళ్ళీ పంపించమని చెప్పి ఉత్తరం రాశాడు. ఎంత? 5,000. 5,000? ఆ. ఎందుకు? ఎందుకంటే ఇంజనీర్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివించేటప్పుడు ఎందుకు ఏమిటని చెప్పి అడగకూడదు. వాళ్ళకి ఏం కావాలో మనం పంపించాలి అంతే, లేకపోతే వాడు బాధపడతాడు. ఇదిగా లెక్కెట్. మొన్నే కదా లెక్క పెట్టుకున్నావు. 300 చిల్లర ఉంది. ఇంతలో ఏమైనా పిల్లలు పెట్టిందా? అవును కదా, 300 కదా ఉంది. 5,000 అంటే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు. ఏంటి దసరా మామూలుకేనా? ఏయ్, రండి తొందరగా వెళ్ళండి, అయ్యగారు పడుకోబోతున్నారు. పోయిన ఏడాది మీద 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. చూడమ్మా, సూరితో ఒకసారి నన్ను కలవమని చెప్పు. ఎందుకు బాబు? ఏం లేదు, ఆపరేషన్ అవసరం అనిపిస్తోంది. ఇప్పుడైతే అంత డబ్బు కూడా ఖర్చు కాదు. ఆపరేషన్? ఈ మాట ఆయనకి చెప్పకండి. ఏ? మా బాబు చదువు కోసం డబ్బు దొరక ఆయన చిరాకు పడుతున్నారు. ఈ సంగతి తెలిస్తే ఆడి చదువు ఆపేస్తారు. సరే, ప్రస్తుతానికి మందులు వాడమ్మా, తర్వాత చూద్దాం. ఏరా సూరి, ఈ డబ్బంతా నీ వల్లనే వచ్చింది. అందుకు సగం నువ్వు తీసుకో, సగం మేము 4 పంచుకుంటాం. కాదులేరా, అందరి వల్ల వచ్చింది. నలుగురితో పాటు నాకు ఎంత వస్తే అంత ఇవ్వండి. మీ అబ్బాయికి 5,000 పంపించాలన్నావు కదరా? పంపిస్తాను. ఇదిగో దీంట్లో ఎంత వస్తే అంత. తగ్గిందనుకో మీరు నాకు అప్పు ఇవ్వండి, 4 నెలలు తీసుకుంటారు. కానీ ఏంటయ్యా అన్నీ నువ్వే తినేస్తున్నావు? నీ పద్ధతి చూస్తే రైల్లో మొత్తం నువ్వే తినేసిలో ఉన్నావు. ఆడి కొంచెం కొత్త వాచ్మెన్వా? కాదండి, హైదరాబాద్ అండి. ఇక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. ఎవరు? సత్యబాబు అండి. ఏమండి, దీనికి వెళ్ళానండి. థ్యాంక్స్ బాబు. దానిదే ఉందండి, నేను కూడా వాచ్మెన్నే కదండి. ఎక్కడండి? హైదరాబాద్ క్లబ్లో అండి, ఆఫీసర్ క్లబ్ అండి. అది కూడా పెద్ద గేట్ అండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మా అబ్బాయి చదువుకుంటున్నాడండి, ఇంజనీర్. హైదరాబాద్ అయితే ఇక్కడ చదువుకోవడం ఏంటండి? టికెట్ ఇక్కడ దొరికిందండి. మా ఊరు తెలుసా అండి? ఎవరండి? సత్యబాబు అండి. ఎర్రగా పొడుగ్గా అందంగా ఉంటాయండి. నా పోలిక కాదండి, అలా పోలికండి. ఎక్కడ ఉంటాడండి? ముందుగా వస్తే క్యాంటీన్లో ఉంటారండి. క్యాంటీన్ అంటే కాపోట్లా అండి? అదిగో నాకు కనపడుతుంది అదేనండి. అదేనండి. తప్పకుండా ఇది లెక్చరర్ లైన్ వేస్తోంది. జీవి గారు, ఈ నెలలో మీ క్రెడిట్ చాలా ఉందండి. ఏమిటండి ఏదో యువన మనుషులను అడిగినట్టు అడుగుతున్నారు? ఓ చెక్కిల విసిరాడంటే డబ్బాలో వస్తుంది. చూడండి, మా ఫాదర్ స్టేట్స్ వెళ్ళారు. ఆయన రాగానే ఏం కావాలి? ఇడ్లీ, దోశ, పూరియా, ఉప్మానా, పొంగలా, పెసరట్ట, మరి ఏం కావాలండి? మా అబ్బాయి. మీ అబ్బాయి కావాలంటే బయట కూర్చోండి, ఇక్కడ కూర్చోకూడదు. వాచ్మెన్ బయటకు వెళ్ళి కూర్చోండి. కాదు, మా అబ్బాయి సత్యబాబు లేదు, గిత్తిబాబు లేదు, బయటకు వెళ్ళి కూర్చోండి. పొడుగ్గా ఎర్రగా పొడుగు లేదు, పొట్టి లేదు, ముందు బయటకు వెళ్ళవా. ఏండి వాచ్మెన్ గారండి, కనపడలేదండి. ఈ రోజు రాలేదేమోనండి. అవును, మీ దగ్గర అడ్రస్ ఏమైనా ఉందండి? అడ్రస్ అండి, మనీ ఆర్డర్ పంపించే కాగితం ఉందండి, అది పనికొస్తాను. పనికొస్తాను, చూపించండి. ఎవరు మీరు? ఎవరు కావాలి? మా అబ్బాయి కోసం వచ్చానండి. అబ్బాయా? ఎవరా అబ్బాయి? సత్యబాబు అండి. ఇక్కడ సత్యబాబు ఎవరు లేరే? అది మాణిక్యం గారి సీటే కదండి. అవును. ఇది మాణిక్యం గారు ఇల్లే కదండి. అవును. పైన ఉన్నాడండి మా అబ్బాయి. పైన జీవి గారు ఉంటున్నారయ్యా. ఎవరండి? జీవి గారు. పూర్తి పేరు ఏంటండి? జీవి సత్యనారాయణ. ఆడేనండి మా సత్యబాబు. ఆయన మీ అబ్బాయా? హాయ్ అంటే నీ కొడుకా? హాయ్ నీ సొంత కొడుకేనా? హాయ్ నీకు పుట్టారా? హాయ్ ఏంటి నీకు పుట్టారా? అదేనండి, మా ఆవిడికి పుట్టాడు. అది మీ సొంత ఆవిడేనా? ఏండోయ్, మీ పద్ధతి ఏం బాగాలేదండి. నీకు పుట్టాడా మీ ఆవిడ పుట్టాడా ఇదేంటండి? అయినా ఈ వివరాలు అడుగుతున్నారు, తమకేంటండి సంబంధం? రే, నువ్వు చెప్పింది ఈయన గురించేనా? ఆడేనండి మా అబ్బాయి. రే సత్య,
సత్తి నీ పేరు సత్యబాబు అంటే ఇక్కడ ఎవరికి తెలియడం లేదురా. సరే సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? డబ్బట్టుకొచ్చాను. పైకి రా మాట్లాడుకుందాం. ఏంట్రా ఇది మన గదేనా? ఎందుకు వచ్చావు అక్కడికి? ఎందుకేంట్రా? నీకోసమే. వచ్చిన వాడి కాలేజీకి ఎందుకు వచ్చావు? అదే అక్కడ ఉంటావంటేనే వచ్చాను. ఆ వాచ్మెన్తో ఏం మాట్లాడావు? ఏం మాట్లాడాను? ఎవరని అడిగాడు, పలానా అని చెప్పాను. ఎవరి కోసం వచ్చారు అన్నాడు, పలానాళ్ళ కోసం వచ్చామని చెప్పాను. అంటే నా పేరు చెప్పావా? ఆ పేరు చెప్పకపోతే ఎలా తెలుస్తురా? సత్యబాబు కోసం వచ్చారు నాను. రే సత్యబాబు అంటే ఎవరు తెలియదన్నారట్రా. తెలీదన్నారా? థ్యాంక్ గాడ్ బతికించావు. ఏరా నువ్వు పలానా అని తెలిస్తే ఏమైనా ఇబ్బందా? అని కాదు, దాంట్లో చిన్న ప్రమాదం ఉంది. ఏంటి? ఏముంది? ఎంఏలు బిఏలు డాక్టర్లు ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళ కుర్రాళ్ళకి ఆ. ఒక రకంగా మార్కులు వేస్తారు. ఆ, రిక్షా వాళ్ళు, ఆ. వాచ్మెన్లు, కూలీలు, ఆ. రైతులు ఇలాంటి వాళ్ళ కుర్రాళ్ళకి ఒక రకంగా మార్కులు వేస్తారు. ఇందులో ఎవరికి ఎక్కువ వేస్తారు? వాళ్ళకి ఎక్కువ పడతాయి, మనలాంటి వాళ్ళకి తక్కువ పడతాయి. ఆర్ని ఈ సంగతి నాకు ముందే చెప్పొచ్చు కదరా. మామూలుగా మనీ ఆర్డర్ చేసేవాడివి ఇలా సడన్ గా వస్తావు నాకేం తెలుసు? అరే 500 రూపాయలు అంటే మనీ ఆర్డర్ చేయొచ్చురా. 5000 రూపాయలు నేను ఎక్కడ మనీ ఆర్డర్లో లక్షలు లక్షలు పంపిస్తున్నారు. నీ 5000 ఏమైపోతాయి? ఏంటోరా పొరపాటు అయిపోయింది. సర్లేరా ఇంకెప్పుడు చేయను కానీ ఇదిగోరా. ఒరే అబ్బాయి, ఉమ్, ఓ పని చేస్తే ఎలా ఉంటుందంట? ఏమిటి? నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి నేను పలానా కాదు, మా అబ్బాయి పలానా కాదు అని వాచ్మెన్ గారితో చెప్పేస్తే? ఏమీ అక్కర్లేదు. కింద మాణిక్యం గారు ఏమన్నా అడిగారా? పాపం ఆయన ఏం అడగలేదు, నేనే చెప్పాను. ఏమని నువ్వు మా అబ్బాయి అని చెప్పావు? ఏ ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటావేటి? ఈయన వెళ్ళి కాలేజీలో అందరికి చెప్పేస్తే? ఇక్కడికి రావడం ఎంత తప్పు చేశానురా. అక్కడికి మీ అమ్మ అందరూ నువ్వెందుకే వెళ్ళడం అని చెప్పి ఓ పని చేద్దాం. కింద ఆయనతోటి ఇందాక నేను చెప్పిందంతా ఉత్తుదే అని చెప్పేసి వస్తాను. ఆ? ఏం పర్లేదు, నేను చెప్తాను కదా. నీ మార్కులకి ఏమీ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఆ? ఎప్పుడు ప్రయాణం? ఇప్పుడే కదరా వచ్చాను. ఈ రాత్రికి ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాను. ఓ నేను ఇక్కడ ఉంటే నీ కాలేజీ కుర్రోళ్ళు వస్తే ఇబ్బంది కదా. అన్నమాట నిజమే. మధ్యాహ్నం బస్కి వెళ్ళిపోతానే. రే మీ అమ్మ నీకు ఇష్టమని రవ్వ లడ్లు చేసిందిరా. ఈ తిని ఎలా ఉన్నాయో చెప్పమందిరా. ఉత్తరం రాస్తానులే. జంతికలురా. ఉత్తరం రాస్తానని చెప్పానుగా. రే రాత్రంతా కూర్చొని చేసిందిరా. నువ్వు తిని ఎలా ఉన్నాయో కింద ఎంతో మాట్లాడతాను. నీ మార్కుల గురించి ఏమీ సమస్య రాదు. నేను బస్ స్టాండ్ వరకు తీసుకెళ్తాను రా. అయితే వెళదాం. ఉత్తరం ఏమండి మనకి గారండి, తమరు ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తానండి. చెప్పండి. ఇందాక సత్యబాబు మా అబ్బాయి అని చెప్పాను కదండి, అది ఉత్తుదేనండి. నాకు పుట్టాడని చెప్పాను కదండి, అది కూడా ఉత్తుదేనండి. మా ఆవిడికి పుట్టాడని కదండి, అది కూడా ఉత్తుదేనండి. ఊరికే అండి పెంచి పెద్ద చేశారు అంతేనండి. ఆడికి నాకేం సంబంధం లేదండి. ఆడు నా కొడుకు కాదండి. ఇది మాత్రం నిజమండి. వస్తానండి. అంకుల్ ఏమిటిది? చూడు బాబు, రోజుకి 4 కార్లు ట్రైల్ వేసినా అందులో ఎవరికీ నష్టం లేదు. కానీ ఆడపిల్లల్ని ట్రైల్ వేస్తే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయకు. వెళ్ళు. అంకుల్ వెళుతూ ఆయన మీకు చెప్పారుగా? వస్తా వస్తా ఒకటి చెప్పాడు, పోతా పోతా ఒకటి చెప్పాడు, పైన ఒకటి చెప్పాడు. అన్నీ విన్నాను. నేను వెధవని కాదు బాబు. అంటే ఆయన చెప్పిందే నిజం, నేను చెప్పిందంత అబద్ధం అంటారా? ఇంకా ఎందుకు బాబు దబాయించాలని చూస్తావు? యాక్సిడెంట్ అయి పెయింట్ వేసిన బండిని తీసుకొస్తే చూడగానే చెప్పలేకపోవచ్చు, కానీ తోల్తే దాని బతికేమిటో నేను చెప్పగలను. నీరంగు బయటపడింది. ఇక దయచేయి. అది కాదండి నేను చెప్పాను. బాబాయ్ ఏంట్రాబాయ్? బాబాయ్ అయ్యగారు వచ్చి
పెన్నిని కార్లో తీసుకెళ్లారు. ఏమయ్యా టైగర్ ఉన్నారా? అయ్యగారు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఏమైంది? నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడున్నాను? నువ్వు మంచం మీద ఉన్నావు. మరి నువ్వు కారులో వెళ్ళదా? నేనా? కారులోనా? నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. అవును, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. చిచి, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు కారులో వెళ్తావు. అబ్బాబే, నువ్వు కారులో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. నువ్వు కారులో వెళ్ళలేదా? వెళ్ళలేదు మావా. అవును, నువ్వు కారులో వెళ్ళలేదు. నిజంగా నువ్వు కారులో వెళ్ళలేదా? ఏం మావా, ఎవరి కారులోనైనా వెళ్ళాలా? అమ్మో వద్దు. కౌసల్యా. అమ్మో చూడు, నేను నీకు విషయం చెప్తాను. ఎందుకు ఏమిటని మాత్రం అడక్కు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెనకాల దొడ్లోంచి వెళ్ళి కారులో డిక్కులు దాక్కో. ఎందుకు మావా? అబ్బా, ఎందుకు అని అడుగుతా. వెళ్ళు సరే. కౌసల్యా. వస్తానండి అయ్యా. ఇదేంటండి అయ్యా, మీరే వచ్చారేంటండి అయ్యా? నిన్ను పికప్ చేద్దామని వచ్చానురా. ఎందుకండి అయ్యా, మన బండి ఉంది కదండి అయ్యా. ఆ బండిలో వెళ్తే సుఖమేముందిరా, ఓడలాంటి నా బండి ఎక్కితే తృప్తి. తిరుపతిలాగే మెట్లేమిట్రా, చెయ్యి అందించు. సౌశీల్యా, సౌశీల్యా, అయ్యా సౌశీల్యా, అయ్యా సౌశీల్యా. అయ్యా, అది నా పెళ్ళం పేరండి అయ్యా. ఒరే, నా బండి నువ్వు తోలగాలేంది, నీ పెళ్ళాన్ని నేను నోరారా పిలిస్తే తప్పే ఉందిరా. సౌశీల్యా ఇంట్లో లేదండి అయ్యా. ఎక్కడికి వెళ్ళింది? ఒంట్లో బాగలేదండి అయ్యా. అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికే వెళ్ళిందండి అయ్యా. అయితే ఆసుపత్రి నుంచి తీసుకొద్దాంరా. ఈ ఊళ్ళో కదండి అయ్యా, పక్కూరండి అయ్యా. ఏ ఊరైతేనేనరా, మనకి వాళ్ళంటి కార్లు ఉన్నాయి కదా, పద. అబ్బాయి అక్కర్లేదండి అయ్యా, దానికి కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్నారండి. మనం కూడా కావాల్సిన వాళ్ళవే కదరా, పదరా. కావాల్సిన వాళ్ళని చూస్తే బోర్ని ఎడుతుందండి అయ్యా. మీరు ఒక్క నిమిషం కూర్చోండి అయ్యా, బట్టలు మార్చుకొని వస్తానండి అయ్యా. నా కొడుకు ఏదో మడత పెడుతున్నాడు. అమ్మ పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ రాస్కెల్. సౌశీల్యను డిక్కీలో పెట్టావా? అమ్మ దుర్మార్గుడా. సౌశీల్య వస్తానండి అయ్యా, రెడీ ఇప్పదండి. వద్దులేరా, నీ పెళ్ళం హాస్పిటల్లో ఉన్న బాధలో నువ్వు ఉన్నావు. నువ్వు సెలవు తీసుకో. అయ్యా థ్యాంక్స్ అండి అయ్యా. అయ్యా అయ్యా, మీ కారు అదండి అయ్యా. ఏ కారు అయితే ఏమిరా, ఆ కారు నాదే, ఈ కారు నాదే. నువ్వు కష్టంలో ఉన్నావు, ఇవాళకి ఆ కారు వాడుకో. సుప్పనాథుడు, ఈ కాలు చేతులు పడిపోతే కానీ. అయ్యా అయ్యా అయ్యా, ₹100 కక్కుర్తి పడి 24 సీట్ వాల్ పోస్టర్ లాగా నా పిల్లాన్ని నీకు చూపించానే, అందుకు చెప్పించు కొట్టుకోవాలి. ఆడే పాడే అరేబియా గుర్రమా, అవకాశం వచ్చింది, పండగ చేద్దామా? మావా మావా, ఏమిటే ఏమిటే ఇది? ఏమైంది మావా? అవును, నిన్ను డిక్కిలో దక్కుమన్నాను కదా, ఇక్కడికైనా వచ్చావు? అయ్యగారి గొంతినిపించగాని హారతిద్దామని బయటకు వచ్చేసాను. అమ్మయ్యా, అయ్యగారేరి వెళ్ళిపోయారా? అయ్యో, ₹100 పోయినాయండి. నీ ₹100 పాడుగాను, ఈ ₹100 నా కొంప ముంచేలా ఉన్నాయి. నువ్వేమో హారతి హారతి అంటున్నావు, వాడేమో హాని మింగేద్దాం చూస్తున్నాడు. అవును, నీ చీరేది? ఉక్కు పోస్తుందని డిక్కీలో వదిలేశాను. అమ్మాయికి పరీక్షలు అయిపోయాయి. అయిపోయాయండి అయ్యా. రైల్లో వస్తోంది. వస్తున్నారండి అయ్యా. కారు తీసుకెళ్ళు. ఎక్కుతారండి అయ్యా. ఎక్కదరా, కారు తన మీద ఎక్కించుకుంటుంది. పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో. వెళ్ళు. వెళ్ళమంటారండి అయ్యా. ఫ్లైట్ లో తిరిగి అలవాటు అయిపోయి ట్రైన్ జర్నీలు చాలా బోర్ కొడుతున్నాయి.
దండాలండమ్మా. జలగయ్య బాగున్నా ఉన్నానండి. కార్లో పెట్టు. అలాగేనండమ్మా. మీరు కూడా ఇవ్వండి అయ్యా. రండి. ఇదేనండి అమ్మ నువ్వు పద. దండమ్మ. మా కార్లో రండి, డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే, మా కార్ వచ్చి ఉంటుంది. ఓకే బాయ్. బాయ్. రా ఏ బావా, ఏంటి సెలవులా? రవి, ఇటు వచ్చావేంటి? నాన్న కొంట్లో బాగుండిపోతే మా అయ్యగారిని దించడానికి వచ్చాను. నేను ఇంట్లో డ్రాప్ చేస్తా. నా కారు ఎక్కు. చివి ఏంటండమ్మా? అడ్రస్ అడగడం మర్చిపోయాను. ఫాలో చెయ్యి. అలాగేనండమ్మా. ఏమండి? నమస్కారం. ఎవరమ్మా నువ్వు? వైజాగ్ కాలేజీలో చదువుతున్నారే జీవి సత్యనారాయణ, వారిల్లు ఇదేనా? ఇదే. ఏ కాదు 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 ఇల్లు కాదు కాదు. ఇక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడండి. ఎవరు? సత్యబాబు అండి. కాదా? కాదు. ఎవరిల్లు కాదంటున్నారు? ఎవరిల్లు కాదు. మన అబ్బాయి కోసం వచ్చిందయ్యా. మన అబ్బాయి ఉన్నాడు. సత్యబాబయ్యా. నిన్న కారులో ఒక ఆయన వచ్చి దిగారే. కారులోనే? ఎవరు? అసలు ఎవరు మా ఇంటి కారులో రారు. అసలు మా కారు రాదు. అదేంటయ్యా, నిన్న మన అబ్బాయి చంటి కారులో వచ్చాడు కదా. నీకేం తెలీదు. కాలేజీ మార్కులు గొడవ. ఏమండి? ఎవరు లేరండి, ఎవరు రాలేదండి. ఎవరు రాలేదా? మరి ఆ ఫోటో ఎవరిది? అది మా అబ్బాయి సత్యబాబుదండి. ఏమండి, మీరు ఎంత అబద్ధం చెప్పాలనుకున్నా మీ అమాయకత్వం మిమ్మల్ని చెప్పనివ్వదండి. మీ అబ్బాయి నేను కలిసి చదువుకున్నాం, పరీక్షలు అయిపోయాయి, ఇద్దరం కలిసే వచ్చాం. అయినా మీ అబ్బాయిని ఆ అబ్బాయి కాదని చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. మీరు ఆ కాలేజ్ నుంచే కదండి వస్తున్నారు? అయితే మేం పలానా అని తెలిస్తే ఆడికి మార్కులు తగ్గిపోతాయంట కదా. దేనికి? అదే బాగా చదువుకున్న వాళ్ళ బిడ్డల కంటే మార్కులు ఎక్కువ వేస్తారంట. వాచ్మ్యాన్, పోస్ట్ మ్యాన్ వాళ్ళ బిడ్డలు అంటే మార్కులు తగ్గించేస్తారంట కదా. ఎవరు చెప్పారు? మా అబ్బాయి చెప్పాడండి. You're a cheat, fraud, black master. Yes, I'm a cheat because of you. I'm a fraud because of you. I'm a bluff master too because of you. Jimmy! Yes, ఏ బ్యాంకులను దోచి నేను చీట్ అయ్యాను, ఎవరిని మోసం చేసి నేను ఫ్రాడ్ అయ్యాను. జస్ట్ ఫర్ లవ్, నీ ప్రేమ కోసం. ప్రేమించడానికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కావు, నిజం నమ్మకం. నిజం నమ్మకం. ఆ నిజం నమ్మకం దేవదాస్ పార్వతిలో లేదా? సలీం అనార్కల్లో లేదా? లైలా మజ్నూలో లేదా? మరి వాళ్ళ పెళ్ళెందుకు కాలేదు? ఆస్తి అంతస్తు, ఎకనామికల్ డిస్పారిటీస్, ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నవాడికి లేనివాడికి మధ్యనున్న అంతరం. అందుకే వాళ్ళ బ్లడీ లవ్ స్టోరీస్లా మంది ట్రాజడీ కాకూడదని అబద్ధం చెప్పాను. తప్ప? నేను లేనివాడినని, ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మ్యాన్ కొడుకునని చెప్పుంటే నువ్వు నన్ను ప్రేమించేదానివా? చెప్పు. తప్పకుండా జీవి, తప్పకుండా. ఉన్న ఇంట్లో పుట్టి తల్లి ప్రేమ, తండ్రి ఆత్మీయత లేని అన్నయ్యాను. అవి లేని నేను అత్తమామల దగ్గర పొందాలని చూస్తున్నాను. ఆ సంగతి నాకేం తెలుసు? నన్ను ప్రేమించేవాడు లేనివాడే కావాలని బోర్డు కట్టుకుని తిరగకపోయావా? నేను నిన్ను చూశాను, లవ్ చేశాను, కాదంటావేమోనని అబద్ధం చెప్పాను. నువ్వు ప్రేమించడానికి మాత్రమే అబద్ధం చెప్పలేదు, జీవించడానికి కూడా అబద్ధం చెప్పావు. అమ్మ నాన్నని ఎవరో అని దాచాలనుకున్నావు. రేపు నిన్ను ప్రేమించినా నన్ను ఎవరో అని చెప్పని గ్యారెంటీ ఏమిటి? ఆశ, నీకు ప్రతిదానికి గ్యారంటీ ఇవ్వలేను. నా ప్రేమకు మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్పి ఈ కొండ దిగే లోపుగా నేను ఈ కొండ మీద నుంచి దూకి చస్తాను. జీవి కాదు, నేను ఆశా జీవిని. ఐ లివ్ ఫర్ ఆశా, ఐ డై ఫర్ ఆశా. ఆశా, ఆశా డోంట్ గో. ఆశా, నేను నిన్ను పిచ్చిగా ప్రేమించాను. నువ్వు లేకపోతే పిచ్చి పెట్టి చచ్చిపోతాను. ఆశా, ఐఎమ్ జంపింగ్, ఐఎమ్ జంపింగ్. అయ్యగారండి, వస్తున్నానండి. జెండాపై కపిరోజు, జెండాపై కపిరోజు, ముందు శ్రితవోజ శ్రేణియుల్ గూర్చి నే చెల్లె బావెక్కడ? బావో ఎప్పుడు వచ్చి తీవు నవ్వు చెయ్యివు. సుకులే కదా నీదు నీదు. కాదు కాదు. ఏం జరిగింది బావా? అర్జెంట్ గా ఉత్తరం రాసి పిలిపించావు.
బావా ఆ. నీ చెల్లెల్ని నన్ను నువ్వే ఎలాగైనా కాపాడాలి బావా. ఏం జరిగింది బావా? అయ్యో అదంతా చాలా పెద్ద కథ. ఏ కథకైనా సరే నువ్వు అర్జునుడు అయితే నేను శ్రీకృష్ణుడిని, నువ్వు ప్రతాపరుద్రుడు అయితే నేను యుగంధరుణ్ణి, నువ్వు చంద్రగుప్తుడు అయితే నేను చాణక్యుణ్ణి, నువ్వు టుక్కు అయితే నేను టుర్రుంటురు, నేను టుర్రుంటురు అయితే నువ్వు టుక్కు. ఏమే ఉందాడికి టుక్కు పెట్టు. టెక్కు రా. టెక్కు టెక్కు. నేను జలగయ్య గారి బాస్ని. నువ్వు వాడికి ఏమవుతావు? ఎత్తి కుదేస్తే 7 చెక్కలు అవుతాను. మీకు ఏ చెక్క కావాలంటే అది తీసుకోవచ్చు. మాటకారి. అయ్యో కూర్చుని ఉన్నారేమిటి? నిలబడండి నిలబడండి. కూర్చొని నిలబడ్డమా? నిలబడండి బాబు. ఓ నీ దుంపదగా, నువ్వు దుబాయ్ నుంచి వచ్చావు కదా, అంతా రివర్స్ వ్యవహారంలా ఉంది. చూడండి, మీరు కాఫీ తొక్కుతారా, టీ తొక్కుతారా? ఒక్కడమా? అదేనండి, కాఫీ తొక్కుతారా, టీ తొక్కుతారా అని. అదే, ఆ. ప్రస్తుతం టీ తొక్కుతాను. అలాగే చెల్లిపి. तेरा मस्ताना प्यार मेरा दीवाना रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए. ఏమిటి అలా తొక్కుతున్నారు? తొక్కడం లేదు, నిన్ను చూస్తున్నాను. పెళ్లి కాని పిల్లని అలా తొక్కడం తప్పు కాదా? అయ్యా ఎంతసేపు అయిందండి తమరు వచ్చి? ఇప్పుడే వచ్చాను రా. ఏంటండి చూస్తున్నారు? మీ దుబాయ్ మరదలు పంపు కొడుతూ ఉంటే చూస్తున్నాను. దుబాయ్ అలవాటండి. టీ తొక్కండి. అయ్యా నీకింత పెద్ద మరదలు ఉందని నాకు చెప్పలేదేంటయ్యా? దుబాయ్ లో ఉంటది కదండి అయ్యా. ఇవాళ ఉదయం వచ్చిందండి అయ్యా, రేపు ఉదయం వెళ్ళిపోతుందండి అయ్యా. అమ్మమ్మ వెళ్ళనివ్వకు, ఇక్కడే ఉండి. ఉంటే ఏం తొక్కుతాను? నీకేం కావాలంటే అదే తొక్కు, కావాలంటే నా ఆఫీస్ తొక్కు, అందాక నా సెక్రటరీగా తొక్కు. అయ్యగారు చాలా మంచివారన్నయ్యా. అన్నయ్య ఏ అన్ని దుబాయ్ అలవాటండి అయ్యా. అన్నయ్య అంటే చెల్లెమ్మండి అయ్యా. కూర్చోమంటే నిలబడమన్నట్టుగా రివర్స్ వ్యవహారం. అవునండి అయ్యా. ఓ మరదల పిల్ల, ఆ? అయ్యగారితోనే ఉండు, మంచిగా ఉంటది. అలాగే అన్నా. అన్నా బావా నువ్వు ఎక్కడుండమంటే అక్కడుంటా, ఏ తొక్కమంటే అది తొక్కుతా. నువ్వు మాత్రం నన్ను తొక్కాలి. అలాగే. సత్తి ఇలా రా, ఇలా రా, రా. ఏమైనా రా, ఇటు నిలబడు. రే, మీ అమ్మ కాళ్ళకి నా కాళ్ళకి దండం పెట్టుకో. దేనికి? పెట్టరా ముందు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంట్రా నీకు ఉద్యోగం వచ్చేసిందిరా? ఉద్యోగం ఇదిగో. ఉద్యోగం? ఆ. అసలు నేను ఇంటర్వ్యూకి వెళ్ళందే. మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చేసిందిరా ఇది. ఏమే అడుగు ఉద్యోగం వచ్చేసింది. ఇది ఉద్యోగం కాదు, ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ పంపించాను. ఇంటర్వ్యూ సెలక్షన్ నీకు తెలియదులే. ఇది కూడా నీకే వస్తారా? ఎందుకంటే రాత్రి పోలో కష్టపడి నువ్వు చదివావు, నేను చదివించాను. ఇది మన ఇద్దరికి చేసి పెట్టింది. ఏమొస్తుందో ఏమోలే, ఇంటర్వ్యూకి వెళ్ళేది మన ఒక్కళ్ళమే కాదుగా. ఏమాత్రం మంది వస్తారు? 100 మంది వస్తారు. 100 మంది? ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? 4. 4? మ్మ్. 4? మ్మ్. అయితే మనం ముందు జాగ్రత్త పడాలయ్యా. ఎందుకో నేను ముందే అక్కడ కూర్చుంటారు కదా. ఏంటి బావ పరిగెత్తుకెలా వచ్చావు? ఏం లేదురా, నీ బావమరిదికి ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. ఆ. 3 ఆఫీసర్లు ఉంటారంట. అందులో 2 ఆఫీసర్లు ఏమో మన క్లబ్ వాళ్ళే. ఆ. వాళ్ళతో మాట్లాడేశాను. 3వ ఆఫీసర్ మీ అయ్యగారంట. ఆ. ఆయనకి నాకు పరిచయం లేదు కదా. ఒక మాట నువ్వు చెప్పావంటే అక్కడికి ఉద్యోగం వచ్చేసినట్టే. అలాగే వెళ్దాం పద. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, మా బావకి ఈ ఉద్యోగం మీరు ఇప్పించారంటే మా చెల్లాయి పెళ్లి మీ చేతుల మీదుగా జరిపిద్దామని సార్. సరే పంపించు, తప్పకుండా చేస్తాను.
ఇంతకు మీ అబ్బాయి పేరేమిటి? సత్యబాబు అండి. సత్యనారాయణ. వాచ్మెన్ సూరు కొడుకు అంటే చెప్పేస్తాడండి. నమస్తే. అదేంటి అక్కడ పెట్టుకున్నావు? లేకపోతే టకప్ చేసి బొట్టు పెట్టుకుంటే పల్లెటూరు గబ్బిలే అనుకుంటారు. జీవి సత్యనారాయణ గారు ఎవరండి? నేనే. పిలుస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆర్ యు మిస్టర్ జీవి సత్యనారాయణ? ఎస్ సార్. మీ నాన్నగారి పేరేమిటి? సూర్యనారాయణ అండి. అంటే వాచ్మెన్ సూరి కొడుకు కదూ? కాదండి. కాదా? అయితే మీ నాన్నగారు ఏం చేస్తారు? సూర్యనారాయణ సూర్యనారాయణ. సరే, ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యానా? సార్, మా బావ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా సార్? ఇంటర్వ్యూ జరిగింది, కానీ మీ బావ ఇంటర్వ్యూకి రాలేదే. రాలేదా? రాకపోవడం ఏమిట్రా? నేనే కదా దగ్గరుండి పూజ చేయించి మరీ పంపించాను. ఒకవేళ ఆయన వాచ్మెన్ సూరు కొడుకు అని అడగలేదేమో. అడగకపోవడం ఏమిటయ్యా? వాచ్మెన్ సూరి కొడుకు అని గుచ్చి మరీ అడిగాను. కాదు, బిజినెస్ మ్యాన్ కొడుకుని అని చెప్పాడు. ఏంటి, బిజినెస్ మ్యాన్ కొడుకు అని చెప్పాడా? అవునయ్యా, నాకే కాదు మెంబర్స్ అందరికీ అలాగే చెప్పాడు. లేదు సార్, మా బావకి వాచ్మెన్ కొడుకుని చెప్పుకోవడానికి నామోస్ సార్. అందుకని అందరి ముందు అలా చెప్పుంటాడు. కానీ ఈ ఉద్యోగం ఎలాగైనా సరే మా బావకు వచ్చేలా చూడండి సార్. అదేమిటయ్యా, తండ్రి పేరు చెప్పుకోవడం నామోషే. అతను అదొక టైప్ సార్. కానీ ఈ ఉద్యోగం ఎలాగైనా సరే మా బావకు వచ్చేలా చూడండి సార్. ప్లీజ్ సార్. ఓకే, అలాగే చేస్తాను. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏం జరిగింది అక్కడ? అన్ని ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో అక్కడ అదే జరిగింది. నువ్వెవరో అడిగారా? అడిగారు. ఎవరని చెప్పావు? నేను ఎవరినో అదే చెప్పాను. తలతెగ్గా చెప్పక చంప పగిలిపోద్ది. నువ్వెవరు కొడుకు అన్నావు? సూర్యనారాయణ కొడుకని చెప్పాను. అదే సూర్యనారాయణ ఎవరన్నావు? సూర్యనారాయణ ఎవరంటే ఏం తెలుస్తుంది? మహాత్మా గాంధీ అని చెప్పాలా, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పాలా? మహాత్మా గాంధీ అని చెప్పక్కర్లేదు, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పక్కర్లేదురా. వాచ్మెన్ కొడుకని చెప్తే చాలు. వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. రే, అబద్ధం చెప్పేవంటే చంపేస్తాను. ఇంటర్వ్యూలో రామరాజు గారు నువ్వు వాచ్మెన్ సూరి కొడుకువేనా అని అడిగారా? అడిగారేమో. అడిగారేమో కాదురా, అడిగారు. ఏమోనయ్యా, ఆ కంగారులో ఆడు విన్నాడో లేదో. ఆడేం కంగారు పడలేదే. ఆడు బాగా నిదానంగా ఆలోచించి చెప్పాడే. మీ నాన్న ఎవరు అని అడిగారు. సూర్యనారాయణ అన్నాడు. సూర్యనారాయణ అంటే అదే వాచ్మెన్ సూరే కదా అన్నారు. కాదు, బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు ఈడు. అన్నావా? ఆయనంత వివరంగా గుచ్చి అడుగుతుంటే వివరాలు ఎందుకని. ఎందుకేంట్రా, వాచ్మెన్ కొడుకుని చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదే, చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ నా కొడుకుని చదివిస్తామన్నది బిజినెస్ మ్యాన్. వీడికి నెలలా తేదీ తప్పకుండా డబ్బులు పంపించేది బిజినెస్ మ్యానే. ఈడు కట్టుకున్న గుడ్డలు కొనిచ్చింది బిజినెస్ మ్యానే. ఈడు సోకులు, షికార్లు, సరదాలు అన్నీ తీరుస్తామన్నది బిజినెస్ మ్యానే. రే రే, మరి నిన్ను కన్నా నా కొడుకు బిజినెస్ మ్యాన్ అయితే ఈ వాచ్మెన్ గడేవడరా? మీ అమ్మకి రంకు మొగుడా? అవునే, ఏంటో నాకు అన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయే. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ వాచ్మెన్ దగ్గర ఏం చెప్పావు, ఆ షెడ్డు మానకిన్ దగ్గర ఏం చెప్పావు ఆనాడు గుచ్చి అప్పుడు ఎందుకు అడిగాడో నాకు ఇప్పుడు తెలుస్తా ఉందే. నన్ను ఒక పూట కూడా ఉండనివ్వకుండా అర్జెంటుగా బస్ ఎక్కించేసి వెళ్ళిపో అని ఎందుకు పంపించేసాడో నాకు ఇప్పుడు తెలుస్తా ఉందే. చదువుకొని తల్లిదండ్రుల వల్ల బిడ్డలకి మార్కులు తగ్గిపోవే, ఆ బిడ్డల వల్ల తల్లిదండ్రులు బతుకులు మారిపోతాయి. రే, నాకొక్క నిజం చెప్పరా. నేను కాలేజీకి వచ్చినప్పుడు నేను ఫలానా అని తెలిస్తే నీ మార్కులు తగ్గిపోతాయని చెప్పావు. అది అబద్ధమే కదరా? అది అబద్ధమే కదరా? చెప్పరా, చెప్పరా నువ్వు. రే, చెప్పు, నిజం చెప్పు. అది అబద్ధమేగా? అది అబద్ధమే కదా? చెప్పరా రే, నిజం చెప్పరా. అబద్ధం. ఎందుకు చెప్పావురా? చెప్తే నలుగురిలో చీప్గా ఉంటుందని.
చీపుగా ఉంటుంది. నీ బాబు వాచ్మెన్ అంటే చీపుగా ఉంటుందా? ఏమిటి ఏమిటిది? ఎందుకు నా సామాన్లన్నీ బయటికి విసురుతావు? అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. రావే ఇటు. రానేవే. ఆడి రంగేంటో ఇప్పుడు బయటపడింది. ఇయ్యాల కాకపోతే రేపైనా నా కొడుకు ఇలా చేసి ఒకటేనే. అయినా ఆడికి నీతోటి నాతోటి పదే ఉందే. ఆడు పెద్ద ఇంజనీర్ అయిపోతున్నాడు. అందుకే అన్నారే, ఇలాంటి కొడుకులు నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టు నమ్ముకోవడం మంచిదని. అది నిలబడ్డానికి నీడిస్తుంది, తినడానికి తిండి ఇస్తుంది, తాగడానికి నీళ్ళు ఇస్తుంది, చస్తే మోసుకెళ్ళడానికి చాపిస్తుంది, కాల్చడానికి కట్టెలు ఇస్తుంది. ఈ నా కొడుకులే ఇస్తారే, మళ్ళీ నట్టేట్లో ముంచిపోతారు తప్ప. రే పోరా పోరా రే. హలో, ఎవరు? నేను రవిని మాట్లాడుతున్నాను. ఏమిటి? నీకు గుడ్ న్యూస్ బావా. నువ్వు మున్సిపల్ కార్పొరేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఆ ఉద్యోగం నువ్వు సెలెక్ట్ అయ్యావని మా అయ్యగారు చెప్పారు. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడికి? జీవి. హాయ్ ఆశా. హాయ్. ఏమిటిది? ఎవరిది ఇల్లు? మందే. మనదా? రోజు కలుస్తున్నావు, ఇక్కడ ఉన్నట్టు చెప్పలేదే. సడన్ గా నిన్ను థ్రిల్ చేద్దామని. అవును, ఇక్కడెందుకుంటున్నా? ఏం లేదు, కమాన్. జాబ్ వచ్చిందిగా. జాబ్ వర్క్ చేయాలన్నా, ఎవరైనా విజిటర్స్ వస్తే సమాధానం చెప్పాలన్నా మన ఇల్లు బాగుండదు, వేరే ఇల్లు అద్దెకి తీసుకోమని నాన్న చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు. కూర్చో. థ్యాంక్ యూ జీవి. నిజంగా యువర్ సో లక్కీ. అంత మంచి తల్లిదండ్రులు దొరకడం నీ అదృష్టం. నో నో, అటువంటి అత్తామామ దొరకడం నీ అదృష్టం. ఇది నిజం. 1 సెకండ్. పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం రెడీ, పెళ్ళంతా కాపురం చేయడానికి ఇల్లు రెడీ. మరి ఇంకే కానీ చెయ్యి. పెళ్ళాం ఒక్కటే రెడీ కాదు. రెడీ కాలేదా? ఎక్కడా? నువ్వు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే. గ్రీన్ సిగ్నలా? నేనెలా ఇస్తాను? మీ అమ్మా నాన్న వచ్చి మా నాన్నతో మాట్లాడాలి, లేదా మా నాన్న వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడాలి. రెండూ జరగవు. ఏ? మా స్టేటస్ చూసి మీ నాన్న ఒప్పుకుంటాడా? డౌటే, ఒప్పుకోడేమో. ఇక మా అమ్మ నాన్న అంటావా? మా నాన్న మనసులో వేరే ఉంది. మా నాన్న ఫ్రెండ్ డ్రైవర్ ఉన్నాడు, అతనికి ఒక చెల్లెలు ఉంది. చిన్నప్పటి నుంచి బావా బావా అని తిరుగుతుంటుంది. నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడేయాలని మా నాన్న తాపత్రయం. మా అమ్మకేమో నువ్వైతే ఓకే. ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాను అనుకో, మా అమ్మకి నాన్నకి ఫటాఫట్. కాబట్టి ఈ విషయాన్ని పెద్దవాళ్ళకి వదిలేకుండా మీ నాన్నతో నువ్వు మాట్లాడు, మా అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను. డాడీ, మీ డబ్బు కోసం వ్యాపారాల కోసం పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను. నా మనసును చంపుకోలేను. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. నేను మనిషిని ప్రేమించాను, అతనికి ఆస్తి ఉండొచ్చు లేకపోవచ్చు. మీరు ఒప్పుకుంటే ఇంట్లో ఉండి పెళ్లి చేసుకుంటాను, లేకపోతే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. అయ్యా, తమరి కాకా పట్టడానికో కార్పొరేషన్లో వారి సొంత పనులు చేయించుకోవడానికో అయ్యగారు తమరికి ఈ దండ వేయలేదండి అయ్యా. చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను? ఆయన ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరండి అయ్యా? ఆశా నాన్నగారు. కూర్చోండి. మీ గురించి ఆశ చాలా చెప్పిందండి. నీ గురించి కూడా అమ్మాయి చాలా చెప్పింది బాబు. అమ్మాయి గారు చెప్పిన తర్వాతే అయ్యగారు దండతోటి వచ్చారండి అయ్యా. ఈ దండ కేవలం మీ ప్రేమకి అభినందన మాత్రం. సార్ సార్ కాదండి అయ్యా, మామగారండి అయ్యా. ఏమిటి? ఆడ మేడం ఎవరు తిట్టారా? తిట్టడం ఏమిటి? తిట్టండి. ఓహో, గుడ్ మార్నింగా? ఏమిటి అందరూ నిలబడి తిడుతున్నారు? కూర్చొని తిట్టండి. గెట్ అప్. నౌ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎవరి సీట్లో వాళ్ళు నిలబడండి. నిలబడండి బాబు, ఏమిటి కన్ఫ్యూజ్ అవుతారు? కూర్చో కూర్చో. హూ యామ్ ఐ? నువ్వెవరు? సూపర్వైజర్. స్టూపిడ్. హూ యామ్ ఐ? నువ్వెవరు? దొరసాని. దొరసాని. దొర అన్న. అయ్యా.
సాని అన్నా వ్యభిచారిణి సాని అన్నా ప్రాస్టిట్యూట్ కూర్చో కూర్చో హూయమ్మాయ్ అమ్మగారు నాకు మ్యారేజ్ కాదు బిడ్డ రాదు అమ్మగారు అని తింటావు రాస్కల్ హాయ్ హూయమ్మాయ్ నువ్వెవరు మేడం ఓ ఎక్సలెంట్ ముద్దివు ఓ ముద్దు ముద్దు ఏ స్టూపిడ్ కూర్చో కూర్చో నువ్వేమి తొక్కుతావు సైకిల్ తొక్కుతా మేడం. ఆఫీస్ లో సైకిల్ తొక్కుతావు ఆఫీసులో కాదు మేడం, బయట తొక్కుతా మేడం. బయట సైకిల్ తొక్కుతావు ఆఫీస్ లో ఏం తొక్కుతావు నేనేం తొక్కను మేడం. ఏమి తొక్కవా అయితే నీకు సాలరీ ఎందుకు యు ఆర్ డిస్మిస్డ్ మేడం మేడం నాకేం అర్థం కావట్లేదు మేడం. అయ్యో ఈ మేడం ఉంది ట్రైపు తొక్కుతుంది మరి నువ్వేం తొక్కుతావు ఓ నేను క్యాష్ తొక్కుతా మేడం. ఇప్పటిదాకా ఎంత నొక్కావు నేనొచ్చాక నొక్కావంటే నీ తోలు తింటా హలో నువ్వేం తొక్కుతావు బోరింగులు తొక్కుతాను. ఓ సైట్ లో బోరింగులు తొక్కుతావన్నమాట వెరీ గుడ్ వర్క్ అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని బోరింగులు తొక్కావు ఇప్పటికి దాదాపుగా 400 తొక్కుంటాను. ఆహా ఎప్పుడు అట్ ఎ టైం ఎన్ని బోరింగులు తొక్కుతున్నావు 2 తొక్కుతున్నాను. ఓహో గ్రేట్ ఎప్పుడు ఒకటి నల్లకుంట 2 ఎర్రకుంట. వాటర్ పడ్డాడా నల్లకుంటలో 150 అడుగుల దాకా తొక్కాను కానీ వాటర్ పడలేదు. ఫూల్ 150 అడుగులు తొక్కినా వాటర్ పడలేదా నేను 10 అడుగులు తొక్కితే వాటర్ స్వయం అని పడతాడు యు ఆర్ డిస్మిస్డ్ ఫూల్స్ యు ఆర్ ఆల్ డిస్మిస్డ్ గెట్ అవుట్ హలో నీ టైప్ స్పీడ్ ఎంత 40 ఓన్లీ 40 ఐఎమ్ 80 నిన్ను 40 నుంచి 80కి 80 నుంచి 100కి తొక్కుతా బెమ్మి ఏమిటిది బాస్ వీళ్ళెవరు ఆఫీస్ లో తొక్కడం లేదు అందుకే వీళ్ళందరినీ డిస్మిస్ చేసా స్పాట్ లో సరే నీకు ఆఫీస్ సరిపోదు కానీ మరో ఆఫీస్ చూపిస్తాను రా. వెరీ గుడ్ లవ్లీ బాస్ లవ్లీ రారా ఏమిట్రా అది పెళ్లి పత్రిక అదే నీ పెళ్లి పత్రిక ఎవరి పెళ్లి పత్రిక అయితే ఇంటింటికి తిరిగి ఇవ్వడానికి నేనేమన్నా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా నిన్ను పోస్ట్ మ్యాన్ చేయడం కోసం కాదురా ఆ వాచ్మ్యాన్ రెక్కల ముక్కలు చేసుకుని చదివించింది ఆ చరిత్ర అంతా అనవసరం నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి పిలవడానికైతే నువ్వెందుకురా శ్రమపడి రావటం ఒక వాచ్మ్యాన్ పిలవడానికి ఒక పోస్ట్ మ్యాన్ చాలు కదా నువ్వు కూడా ఆయనలాగే తయారయ్యావన్నమాట మనిషి ఎటు నడిస్తే నీడ కూడా అటే నడుస్తుందిరా అంటే నువ్వు నీడవి ఏది మంచో ఏది చెడో ఆలోచించే శక్తి కూడా నీకు లేదన్నమాట ఎలా ఉంటుందిరా ఉన్న శక్తి అంతా దారిపోసి నిన్ను తయారు చేసుకున్నాం కదా ఆ శక్తి నీకుంది అయితే తప్పంతా నాదేనంటావు నోర్మయ్ ఏ కొడుకైనా తన పెళ్లి పత్రిక తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు ఇవ్వడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా ఒక కొడుకు తన తండ్రి ఎవరో ఏం చేస్తున్నాడో చెప్పలేదని ఆ కన్న కొడుకుని ఇంట్లోంచి తెరవేసిన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నారా ఇంతకీ మీరు పెళ్లికి వస్తున్నారా లేదా మేం రాకపోతే పెళ్లి ఆగిపోతుందా ఆగని పెళ్లికే మేమొచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అంటే అందులోనే అర్థం ఉంది మంచిది అది శుభలేఖయ్యా
గడప దాటి లోపలికి వచ్చి ఇచ్చేది శుభలేఖ, గడప బయట నుంచి ఇసిరేసేది సావు లేఖ. సావు కబురు తీసుకొచ్చిన ఉత్తరాన్ని సింపు అవతల పారేస్తాం, లేకపోతే తగలబెట్టేస్తాం. నేను అదే చేస్తున్నాను. మీ కొడుకు పేరు తగలపెట్టే హక్కు మీకుంది, కానీ పక్కన నా పేరు కూడా ఉంది కదండి. నా పేరు కూడా తగలపెట్టే హక్కు మీకుందా అండి? అత్తలో అమ్మను, మావయ్యలో తండ్రిని చూసుకుందామని పెళ్లి కొప్పుకున్నాను. ఉన్న అమ్మా నాన్నని విడిచిపెట్టి అతను వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాకు తెలిసేసరికి శుభలేఖలు అచ్చయిపోయాయి. అతని దుర్మార్గం తెలుసుకుని ఈ శుభలేఖల నుంచి పెళ్లి కూతురుగా తప్పుకోనా? ఈ రోజులా రేపుంటదని ఆశతో పెళ్లి కూతురుగా పెళ్లి పెట్టెల మీద కూర్చోనా? మీరే చెప్పండి. మేము రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుందా అని మీ అబ్బాయిని అడిగారు. అతను సమాధానం చెప్పలేకపోయాడు. మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. మీరు రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది. జరగాల్సిన పెళ్లిని రాకుండా ఆపుతారో వచ్చి జరిపిస్తారో మీకే వదిలి వెళ్తున్నాను. దయచేయండి జడ్జి గారు, దయచేయండి. రండి. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బంగారంలా ఉన్నాడు. అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడ? చిదంబరం గారని చాలా గొప్ప స్థితిపరులు. 25 ఏళ్ల కిందట చికాగోలో స్థిరపడిపోయారు. వారెక్కడ? ప్లేన్ మిస్ అయింది, ముహూర్తం మిస్ కాకూడదని పెళ్లి జరిపించేమన్నారు. ఇవాళ రేపు వస్తా. లేవండి లేవండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడమేనా? లేవండి ముందు ఇక్కడి నుంచి. జీవి, ఆర్ యూ హ్యాపీ? అఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ. దేనికలా అడుగుతున్నావు? బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఆశా, ఏమిటి మాట్లాడేది? అడుగడుగునా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నేను నిన్ను మోసం చేసింది ఒక్కసారి, నిన్ను ప్రేమించడానికి. మరి పెళ్లికి? పెళ్లికేం మోసం చేశాను? మీ నాన్నగారు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మా నాన్న? చూడాషా, ఇది చాలా సంతోషకరమైన సమయం. ఈ సమయంలో వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. జీవి, ఇవాళ నువ్వు సంతోషంగా ఉండడానికి, నేను సంతోషంగా ఉండడానికి ఆరాధ్య దైవాలు వాళ్ళు. వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దన్న నువ్వు నిజంగా మనిషివి కావు. ఆశా, ఎస్, శుభలేఖలు వేసిన తర్వాత వాళ్ళ పట్ల నీ ప్రవర్తన, నీ అసలు రంగు పూర్తిగా నాకు అర్థమైంది. కానీ నా భవిష్యత్తు కోసం, కుటుంబ గౌరవం కోసం ఈ పెళ్ళి ఆకూడదని తాళి కట్టించుకున్నాను. చూడు, ఏ రోజు నీలో మార్పు వస్తుందో, ఎప్పుడు నువ్వు తల్లిదండ్రులను గౌరవించే రోజు వస్తుందో ఆ రోజే మన శోభనం. గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి కలవమన్నారట. చెప్తాను. ఏం లేదు జీవి, మన క్లబ్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, మన ప్రెసిడెంట్ గారు నీతో మాట్లాడడానికి రమ్మన్నారు. క్లబ్ పెట్టినప్పటి నుంచి గుత్తగా తీసుకున్నట్టుగా నేనే ప్రెసిడెంట్గా ఉంటున్నా. అందుకని ఈసారి ఓ ప్రపోజల్ చేశాను. కుర్రాడి చేతిలో కళ్ళే ఉంటే గుర్రం పరుగు బాగుంటుందని ఈసారి నిన్ను ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ ప్రసాద్ గారికి అల్లుడు కావడం నిజంగా మీ అదృష్టం అండి. కంగ్రాచులేషన్ సార్. ఈ క్లబ్కి మెంబర్ కావటం, ఇంత చిన్న వయసులో ప్రెసిడెంట్ కావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఏంటి రామ్ ప్రసాద్ గారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయ్యారు. క్లబ్ మెంబర్ అయిన మొదటి సంవత్సరమే అల్లుడిని క్లబ్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన చేయడం ఏంటండి? జీవి ఎవరు? మన క్లబ్కు వారసుడు.
మనం మన వాచ్మెన్ సూరికి ఇచ్చిన జీతంతో చదివి ఈనాడు ఈ పొజిషన్కి వచ్చాడు. కమా లెట్ us move. ఏమిటి మావయ్య ఆగిపోయారు? నేను వస్తాను అల్లుడు. అదేమిటి మావయ్య, నేను ప్రెసిడెంట్గా కుర్చీలో కూర్చున్న తర్వాత చూసి వెళ్ళొచ్చుగా. నువ్వు కుర్చీలో కూర్చోవడం చూడాలనే ఉంది అల్లుడు, కానీ ఆ గేడు దగ్గర కూర్చున్నాడే అతను చూస్తేనే బాధగా ఉంది. అవును మావయ్య, నాకు బాధగానే ఉంది. రేపటి నుంచి అందరూ సూరిగాడు కొడుకు అంటారే కానీ ప్రెసిడెంట్ గారు ఎవ్వరూ పిలవరు. ఆయన ఉద్యోగం నుంచి తీసేసి బాగుండదు. ఏం చేస్తే బాగుంటుందో నేను చూస్తాను. తాగండి తాగండి, అందరూ తాగండి. సార్ మీకు స్పెషల్ గ్లాసు, తాగండి. ఈ గ్లాసు మీకే, తాగండి. అందరికీ నా నమస్కారాలు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు, కానీ నేను బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అనదర్ మ్యాన్ అంటాను. నా ఈ ఉన్నతికి, ఈ విజయానికి వెనక ఓ మహత్తరమైన శక్తి ఉంది. ఆయన్ని మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆయన మరెవరో కాదు, నా మామగారు మిస్టర్ రామ్ ప్రసాద్. మన కొత్త ప్రెసిడెంట్ గారిని సత్కరించుకునే సందర్భంలో అందరికంటే ముందుగా సత్కరించుకోవాల్సిన వ్యక్తి మన వాచ్మెన్ సూరి. అతను ఎవరో కాదు, మన జీవి తండ్రి. మన క్లబ్ తరఫున ఇచ్చిన డబ్బుతో అతన్ని ఈనాడు చదివించి జీవిని ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అందుకనే మనం సూర్యుని సత్కరించుకోవాలి. సూర్యుని వేదిక మీదకి రావాల్సిందిగా మన క్లబ్ తరఫున ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంలో మీ అబ్బాయి గురించి 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏమిటంటే నో, ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు. అతను నీ తండ్రి అయ్యా. ఎవరైతే అతను చేస్తున్నది వాచ్మెన్ ఉద్యోగం. తన డ్యూటీ మర్చిపోయి మందు తాగి అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. సూర్య అలాంటి వాడు కాదు, ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆయన చేసిన తప్పుకి వచ్చిన జనం ముందు మన క్లబ్ తల వంచుకుందండి. నువ్వు పుట్టక ముందు సూర్య ఈ క్లబ్లో చేరాడు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ చిన్న తప్పు చేయలేదని నేను చెప్పగలను. కాబట్టి ఈ విషయాన్ని పెద్ద చేయకు. ఆయన్ని సమర్థించి నాకు పక్షపాతాన్ని అంటగట్టకండి. నేను ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సూర్యుని పిలు. అలాగేనయ్యా. సూరి 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 ఏవైనా నువ్వు తొందరపడ్డావయ్యా. నేను కానీ తొందరపడకపోతే ఆయన గారు తొందరపడేవాడు, నన్ను ఉద్యోగం నుంచి తీసేసేవాడు. చూస్తూ చూస్తూ నిన్ను ఎలా తీసేస్తాడయ్యా? నలుగురు చూస్తారా? నేనే ఆయన ప్రెసిడెంట్ గారు అయ్యాడు కదా, నేనేమో ఆయన గేట్ దగ్గర వాచ్మెన్ని కార్లో వచ్చి పెద్దవాడు. ఇది కూడా వాచ్మెన్ కొడుకు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆయనకు అవమానం కదా, చీప్ అయిపోతాడు. అందుకోసమే నా వల్ల ఆయన ఎందుకు చీప్ అవడం, రాసిచ్చి వచ్చేసాను. మరే పద మరే. ల్యాండ్ బాగున్నట్టుంది, బేరం చేసేద్దామంటావా? అయ్యి బాబాయ్, కొంపలు అడుగుపోతాయండి. ఇది ల్యాండ్ కాదండి, మీ వియ్యంకుడు గారి ఇల్లు. ఆ ల్యాండ్ మాది కాదండి. ఓ రిటైర్డ్ మేజర్ గారు మా నాన్న మీద అభిమానంతో అక్కడ ఉండమన్నారు. ఆయనకి పిల్లలు లేరు. మా నాన్న ఉన్నంత కాలం అక్కడ ఉండొచ్చు. మా నాన్న తదనంతరం ఏదో అనాథ శరణాలయానికి చెందాలని ఆయన చనిపోతూ రాశారు. ఏ అనాథ శరణాలయం? అదేనండి, మీ ఫ్రెండ్ సుబ్బారావు గారు మేనేజ్ చేస్తున్నారు చూడండి, అది. ఓహో, అనాథ శరణాలయమా? ఆ శరణాలయం సంగతి నేను చూసుకుంటాను, కానీ మీ నాన్నగారి చేత ఇల్లు ఖాళీ చేయించి ఆయన మన ఇంటికి తీసుకొచ్చి చెప్పండి. నువ్వు చూడు. మన ఇంటికా? అవునయ్యా, ఇక నుంచి మీ నాన్నగారు మీ అమ్మగారు మన ఇంట్లో మనతోనే ఉంటారు. నేను పిలిస్తే వాళ్ళు నా మొహం కూడా చూడరు. నేను పిలవడం బాగుండదయ్యా. ఈ పని జరగాలంటే మీ అమ్మాయి వల్లే అవుతుంది. కరెక్ట్. ఈ విషయం అంతా నాకు మొన్ననే తెలిసిందమ్మా. అసలు ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా.
పెళ్లి కాకముందే నేను వాళ్ళిద్దరితో మాట్లాడుంటే వాళ్ళ జీవితం అలా రేకుల షెడ్డు పాలు కానిచ్చేవాడినా? చూడమ్మా, న్యాయానికి మీ మామయ్య గారు నా దగ్గర ఉండాలి, మీ అత్తయ్య నీ దగ్గర ఉండాలి, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండాలి. అల్లుడు చెప్తే రారు, నేను చెప్తే బాగుండదు, కానీ నువ్వు చెప్తే కాదనరు. మరి నువ్వు ఎలా చెప్తావో ఏం చెప్తావో తెల్లారేసరికి వాళ్ళిద్దరూ ఆ రేకుల షెడ్లో మాత్రం ఉండకూడదు. ఏంటయ్యా ముసుముసులాడుతూ వెళ్ళిపోతున్నావు? కూర్చో. కూర్చో. అత్తయ్య, మీరిద్దరూ ఆ ఇంటికి రాకపోతే మేమిద్దరు ఈ ఇంటికి వచ్చేస్తాం. ఆ రోజు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టే పెళ్లికి తీసుకెళ్ళావు. అక్కడికి వచ్చాక ఏం జరిగిందో అందరూ చూశారుగా. మావయ్య, చచ్చిపోయిన మా అమ్మ మీద బతికున్న మీ ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ రోజు పెళ్లిలో మీరిద్దరు నా కళ్ళ ముందు ఆది దంపతులా కనపడబట్టే నిజంగా నేను పెళ్లి చేసుకున్నాను. నేను తాళైతే కట్టించుకున్నాను గాని ఈ క్షణం వరకు మా గదులు వేరు, మా ఇద్దరి పక్కలు వేరు. మావయ్య, మీరిద్దరు గనక రావడం జరగకపోతే బ్రతికున్నంత వరకు మా ఇద్దరి గదులు వేరుగా ఉంటాయి. ఇది నిజం. అమ్మా అమ్మా వద్దమ్మా. కొంగుముడి వేసేది ఇద్దరు కలిసి ఉండడానికి, విడిపోవడానికి కాదమ్మా. మామూలుగా మీరు వేరు కాకూడదమ్మా. మీ ఇద్దరు కలిసి కాపురం చేయాలి, పండు లాంటి బిడ్డను కనాలి. మేము వస్తాం. అవునమ్మా, కోడలు వస్తే కొడుకు నుంచి తల్లిని దూరం చేస్తూ ఉంటారు. నువ్వు ఈ తల్లిదండ్రుల్ని కొడుకుతో కలపాలనుకుంటున్నావు. తప్పకుండా వస్తాం. అత్తయ్య, రండి బావగారు, రండి. దయచేయండి. స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి అయ్యా. బావగారు, ఏమీ మొహమాట పడకుండా భోంచేయాలి. అబ్బా, పప్పు చారు ఎప్పుడు ఉండేవేగా, అరిసెలు వేసుకోండి. అంతే. చికెన్ తింటారండి అయ్యా? కోడండి అయ్యా? ఒక్కటేమిట్రా, ఇంకోటి వెయ్యి. ఉండలా ఒకటా? అయ్యో, ఒకటేమిటి, ఈ పళ్ళెం కనిచ్చేయండి. అలాగే. ఇంకా కిందకి. అమ్మా, కొంచెం. వాసు, ఇది ఒళ్ళ ఇనపరాట. బ్రహ్మి, ఇప్పుడేం చూసావు? నా వయసులో నువ్వు చూడాల్సింది. ఏమిటో, ఇన్నాళ్ళు దుబాయ్ షేకుల ఒళ్ళే ఒళ్ళనుకున్నాను. మీ ఒళ్ళు చూశాక అదొట్టి కొళ్ళని పెంచింది. బ్రహ్మి, చెల్లిప్పి మీరెక్కడ చేశారో తెలుసా? నీకోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాను కదా, నిన్ను ముట్టుకుంటే తప్ప. నన్ను కట్టుకునేవాడు నన్ను ముట్టుకోవాలి బాబు. అయితే నిన్ను కట్టేసుకుంటాను. నన్ను కట్టుకునేవాడు శ్రీరామచంద్రుడై ఉండాలి. ఇంతకు ముందు మీకు పెళ్ళవలేదా? ఒకసారి అయింది, పోయింది. ఇప్పుడు మాత్రం నేను కట్టేసుకుంటాను. మాట నిలబెట్టుకుంటారుగా. ఆ విషయంలో నేను హరిశ్చంద్రుడు లాంటివాడిని. హరిశ్చంద్రుడా? నాకు వద్దు. చంద్రపతి అమ్మేశాడు. చిచి చిచి, నేను అలాంటివాడిని కాదు. ఉండండి బాబు, ప్రధానికి తొందర మీకు. ఏ పనైనా నిదానంగా శుభ్రంగా చేయాలని దుబాయ్ షేక్ చెప్పాడు. మధ్యలో వాడవడు? రామ్ శుక్లా షేక్. నన్ను పెంచిన వాడు మై డాడీ. అంతే కదా. చెయ్యి తగులుతుంది బాబు. చెల్లిప్పి. అమ్మా అమ్మా అమ్మా. ఇది కూడా తెలుసా? నాకిదొక్కటే తెలుసు బాసు.
బ్రహ్మి రాజా 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 బ్రహ్మి రాజా బ్రహ్మి బ్రహ్మి. ఏమయ్యా అల్లుడు, మీ నాన్న వచ్చాడు, చాలా హుషారుగా ఉన్నాడు, నువ్వేవో సైలెంట్ అయిపోయావు. ఆ కాగితాలు మీ సంతకాలు తీసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఇదిగో కాఫీ. నేను ఇంకా ముఖం కట్టుకోలేదు. ఇది బెడ్ కాఫీ, మొహం కడగకుండానే తాగాలి. తాకపోతే బాగోదేమో కదా. పట్టుకో. చూడు, దీని మీద నీ సంతకం కావాలి. ఎందుకు? ఏం లేదు, నువ్వు క్లబ్లో చాలా కాలం పనిచేసావు కదా, నీకు బోనస్ ఇవ్వాలని మెంబర్స్ అందరు కలిసి నేను దీని మీద సంతకం పెడితే ఆ డబ్బు నీకు వస్తుంది. ఆ చూపేంటి? ప్రతిదీ నన్ను అడిగి నేను చెప్తే చేసినట్టు. అడిగేది అబ్బాయి కదా, సంతకం పెట్టు. పెట్టడం కోసమే చూసింది. ఇక్కడ ఏంటి? నీకు శుభవార్త చెప్తాను. ఏంటి? 3వ నెల. కొంప ముంచావు కదే. పోయి ఈ వయసులో ఈ పనేంటే బాబో? ఈ సంగతి కానీ తెలిస్తే బావగారు ఏమనుకుంటాడు? ఈడు పని పాట లేకుండా సున్నుండలు తిని పని చేసాడు అనుకోడు. అబ్బాయి ఏమనుకుంటాడు? కోడలు ఏమనుకుంటది? అనవసరంగా మన ఇద్దరిని తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టడం ఏంటి? మన ఇద్దరికి ఓ పెద్ద మంచం ఇవ్వడం ఏంటి? దాని మీద మెత్తటి పరుపు ఇవ్వడం ఏంటి? మన ఇద్దరం దాని మీద పడుకోవడం ఏంటి? దాని తర్వాత ఈ కొంప మొలగడం ఏంటి? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబోయ్. ఏమే ఓ పని చేద్దామా? తెల్లారగట్టే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోదామా? పురుడు పూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఏంటయ్యా, నీకేమైనా మతిపోయిందా? నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? 3వ నెల అన్నా? అవును, ఎవరికి? నీకు. నీ పాడాల్సిన పాడుగాను. కోడలకయ్యా. కోడలకా? అయితే నేను? తాతయ్య. నువ్వు? నానమ్మ. నేను? తాతయ్య. అయ్యో అయ్యయ్యో. ఇరవై 22 సంవత్సరాలు భద్రంగా పెట్లో దాచుకొని తాళం వేసుకున్న నా శీలాన్ని 2 నిమిషాల్లో దోచేసుకున్నారు. నేను ఎలా బ్రతకాలండి? అయ్యో, నేను ఎలా బ్రతకాలండి? నువ్వు నా దగ్గర ఉన్నావంటే నీ శిలం నా ఇనపెట్లో బద్ధంగా ఉన్నట్టే లెక్క. నువ్వేం కంగారు పడకు, నీ బాధ్యతంతా నేను పుచ్చేసుకుంటాను. అవును బ్రహ్మ్య, అవును అవును, నిజంగా నీ శీలాన్ని నేను దోచానా? నాకు అలా అనిపించలేదేమిటి? నాకు అనిపించింది. ఏమిటి కూర రుచి లేదు? ఏంటమ్మా? ఏమిటో అత్తయ్య, నోటికి ఏది రుచించట్లేదు. ఇక నుంచి నేను చేసి పెడతానమ్మా.
ఒరే జలగయ్య, అయ్యా మనకి వాచ్మెన్ అవసరం అంటావురా? వాచ్మెన్ లేకపోతే గేట్ ఎవరు తిప్పారండి అయ్యా? ఇప్పుడెవరు తీశారా? తమరు వియ్యంకుడు గారండి అయ్యా. వాడు నా విజయంకుడ్రా, పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ రాస్కెల్. మరి ఇంకెవరండి అయ్యా? వాడే రేపటి నుంచి వాచ్మెన్ రా. నీచ నికృష్ట దౌర్భాగ్య కంగాళి కచ్చోలి కట్త్రోటు ఏబ్రాస్ తోపస్ తొంగన కొడుక. ఏట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి అయ్యా, తమ జన్మ నక్షత్రం గురించి ఆలోచిస్తున్నానండి. ఏమండి కొదన్న గారు, ఏంటి ఒంట్లో బాగుందా? బాగానే ఉందండి. పనిలోకి ఎప్పుడు వస్తున్నారు? మీ బావగారు పని నుంచి తీసేశారుగా. తీసేశారా? నన్నే కాదు, వంట మనిషి మా ఆవిడ కూడా తీసేశారు. తీసేయడం ఏంటి? ఎందుకేంటి, జీతం బద్దం లేకుండా పెద్ద వాచమని నువ్వు ఉన్నావు, పెద్ద వంట మనిషిగా మీ ఆవిడ ఉంది, ఇంకా మేమెందుకు దండగా? ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? తిను. వారం రోజుల నుంచి వాచ్మెన్ రావటం లేదు. వారం రోజుల నుంచి వంట మనిషి కూడా రావటం లేదు. వాళ్ళు ఎందుకు రావటం లేదో తెలుసా? వంట చేయడానికి నువ్వు, గేడి తీయడానికి నేను ఉన్నావని. తెలుసు. తెలుసా? మన ఇద్దరం దొరికాం కదని వాళ్ళిద్దరిని పనిలోంచి తీసేశారు. ఇది తెలుసా? తెలుసు. అంటే నాతోటి గేట్లు తీయించుకోవడానికి, నీతోటి వంట చేయించుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారనమాట. తల్లిదండ్రిగా తీసుకురాలేదనమాట. ఏంటయ్యా ప్రతి దాడికి బుసు బుసు మంటూ లేచిపోతావు? ఈ ఇల్లు ఎవరిది? మంది కాదా? మన ఇంటి గేటు మనం తీసుకోవడం తప్ప, మన ఇంటి వంట పని మనం చేసుకోవడం తప్ప. మనామనాన్ని మనం అనుకుంటే సరిపోలేదు, అవతల కూడా అనుకోవాలి. వచ్చిన రోజుకి ఇప్పటికీ చాలా తేడా కనపడతా ఉంది. చూడు, మనం వచ్చింది వాళ్ళెవరో మనల్ని చూస్తారని కాదు, మన బిడ్డల్ని మనం చూడాలని. ఏం మాట్లాడకుండా తిను. ఏంటి తినేది? వచ్చిన రోజున తిను 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 అని బలవంతంగా బల్ల మీద కూర్చోబెట్టి తినిపించారు. ఇప్పుడు ఆ బల్లా పోయే, సున్నుండలో పోయే, అరిసెలు పోయే. ఇప్పుడు అదేనా నీ బాధ? కాదు, మాట వరుసగా చెప్తున్నాను. ఏంటి ఇంకేం లేవా? ఇదిగో కోడి కనపట్లేదు ఏంటి? వాళ్ళు తినేసారా? తినయ్యా. తినేసి ఉంటారు. రండి. నమస్తే. నమస్కారం. మా అల్లుడు, మా అమ్మాయి. వీరు బ్యాంక్ ఆఫ్ బరోడా CGM శ్యామసుందర్రావు గారు. నైస్ టు మీట్ యూ. హలో. వి బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ సీ. మిస్టర్ జీవి, మీ మామయ్య గారు చెప్పారు మీ నాన్నగారు కూడా స్టేట్స్లో పేరు పడ్డ సివిల్ ఇంజనీర్ అని. నిజమేనా? అవునండి. అవునులే, ఆ బ్లడ్లోనే ఉంది. ఎంతైనా వారసత్వం కదా. అయ్యా, ఈ పర్స్ ఎవరిదో అక్కడ పడుంది. నాదేనయ్యా. మిస్టర్ జీవి, ఇలాంటి పనివాడు దొరకడం చాలా అదృష్టం. పోయిన పర్సు తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చాడు. సపోజ్ ఇదే మా వాచ్మెన్ దొరికిందనుకోండి, సైలెంట్గా నొక్కేసిండేవాడు. ఇక వాచ్మెన్, ఈ 100 రూపాయలు తీసుకో. తీసుకోవా, అవసరానికి పనికొస్తుంది. తీసా. మొహమ్మద్ అస్సలా ఉన్నాడు. డాడీ, భోజనాలకి రండి. భోజనాలకి లేవండి. ఎక్స్క్యూజ్ మీ. వడ్డించు. వంట చాలా బాగుంది. ఎవరండి ఈ వంటలని చేసింది? ఈవిడే. మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఇలాంటి వంట మనిషి దొరకటం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే మనం కష్టపడేది ఈ తిండి కోసమే కదా. మా ఇంట్లో నెలకు 4 మారుతూ ఉంటారు, సరైన వాళ్ళే దొరకరు. మా ఇంట్లోనూ అంతేనండి. మీ ఇంట్లోనే కాదండి, అందరిళ్లలోనూ అంతే. బై రాంప్రసాద్ గారు, చిన్న అప్లికేషన్. చెప్పండి. సండే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. మా అమ్మాయి బర్త్డే. నిజం చెప్పాలంటే మా ఇంట్లో వంట మనిషి ఎవరు లేరు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ వంట మనిషిని కొద్దిగా పంపిస్తారా? అఫ్కోర్స్, ఊరికే కాసుమా, డబ్బులు ఇస్తాను. అయ్యో, ఎంత మాట. ఏమలుడు? దాంతే ఉంది, తప్పకుండా పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని బాబు పంపించమంటున్నారు? వంట మనిషిని. అది నా పెళ్ళం బాబు. అయితే పంపించకూడదా? అది ఆడి తల్లి బాబు.
ఇప్పుడు కూడా పంపించమంటారు? నేనాడు తండ్రిని బాబు, కేట్లు తీయడానికి పనికొస్తాను, నన్ను కూడా రమ్మంటారా? ఈజ్ ఇట్ ట్రూ? నిజమా? సారీ జీవి, కన్నవారిని తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే నీలాంటి వాడింటికి భోజనానికి వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. సారీ. శ్యామసుందరరావు, ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు చెప్పేది వినండి, దీని వెనక చాలా పెద్ద కథ ఉందండి బాబు. శ్యామసుందర్ గారు సార్, ఇప్పుడు సంతోషంగా ఉందా? కడుపులో ఉన్న కుళ్ళంతా కక్కేసుకున్నావా? కడుపులో ఉన్న కుళ్ళు నేను కక్కలేదురా, 26 ఏళ్ల క్రితం మీ అమ్మ కక్కింది. ఆ కుళ్ళే నీ రూపంలో నా కళ్ళ ముందు ఇలా నిలబడిందిరా. అప్ప, ఎంత ఆనందంగా ఉందిరా. కోపంలో నాన్న నోరారా పిలవగలిగి నా జన్మ ధన్యమైపోయిందిరో రే. నువ్వేం తండ్రి అయ్యా? ఆ భోజనాలు జరుగుంటే ఆయన 3 కోట్లు శాంక్షన్ చేసి ఉండేవాడు. ఆ 3 కోట్లు శాంక్షన్ అయి ఉంటే నీ కొడుకు ఎక్కడ ఉండేవాడయ్యా? కొడుకు పచ్చగా ఉండడం, పైకి రావడం సహించలేని నీలాంటి తండ్రులు ఉండడం తండ్రి జాతికి అవమానం అయ్యా. నిజమే బాబు, తమరు కూడా ఓ కొడుకుని కని ఉంటే ఆ కొడుకు కూడా ఈయన కొడుకులాగా ఎదవ నా కొడుకు అయ్యి ఉంటే అప్పుడు తమరికి తెలిసి వచ్చేది తండ్రి జాతి ఏంటో కొడుకు జాతి ఏంటో. నీ కొడుకు నీకేం తక్కువ చేశాడయ్యా? ఈ ఇంట్లోకి తీసుకొచ్చి నేను మహారాజులా చూడాలా? తీసుకొచ్చాడు, మహారాజులాగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాచ్మెన్ చేసి మారేశాడు. ఏ ఎందుకంత పౌరుషం? నువ్వు వాచ్మెన్ కాదా? ఏంటి ఆయన వాచ్మెనేరా? అసలు వాచ్మెన్ అంటే ఎవరు? దేవుడురా. పైనుంచి ఎవడు ఏ పాపం చేసినా, ఎవడు ఏ పుణ్యం చేసినా రాత్రి పగలు కళ్ళ పొగించి చూసేవాడు రా దేవుడు. అలాంటి దేవుడు రా మీ నాన్న. ఆయన పట్టుకుని మరష్మి ఏమిటి ఇది? నేను తొందరపడతా ఉంటే నా భుజం తొక్కేసేదానివి, ఇప్పుడు నువ్వు తొందరపడిపోతావు. లేదయ్యా, అలా భుజం నొక్కేసే నేను ఇంత దూరం తీసుకొచ్చాను. ప్రతిసారి ఆడ నిన్ను మోసం చేసినప్పుడల్లా అది చెప్పకుండా దాచి నేను నిన్ను మోసం చేశాను. అసలు ఇలాంటి కొడుకును కన్నందుకు నేను ఊరిపోసుకోవాలయ్యా. మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా ఇలాంటి కొడుకే పుడితే పీక పిసికి చంపేస్తాను. లక్ష్మి, వద్దయ్యా, ఇక మన ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం. అత్తయ్య, అత్తయ్య, నీతో నేను కూడా వస్తాను అత్తయ్య. వద్దమ్మా, తల్లిదండ్రులకు బిడ్డ దూరంగా ఉంటే మామూలే అనుకుంటారు. భార్య భర్తకు దూరంగా ఉంటే విడిపోయారనుకుంటారు. మా కారణంగా మీరు విడిపోకూడదు. పైగా నువ్వే చెప్పావు, ఈ రోజున రేపు ఉండదని. రేపు నీకు మంచి రోజు రావచ్చు. వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఏదయ్యా మన ఇల్లు? బిల్డింగ్ వచ్చేసింది ఏంటి? ఏమండి, ఈ బిల్డింగ్ ఎవరిదండి? ఏంటి ఇలా వచ్చావు? మీ అబ్బాయి కట్టించిన బిల్డింగ్ చూద్దామనే. అబ్బాయా? అదే, మీ అబ్బాయి ఇయ్యంకుడు కలిసి బిల్డింగ్ కట్టించి ప్లాట్స్ అమ్మేశారుగా, అందులో ఓ ప్లాట్ నేను కూడా తీసుకున్నాను. నాకు తెలియకుండానా? నీవు సంతకం కూడా పెట్టేశావంటగా. రాజా, అప్పుడే తెలిసిపోయిందా? ఏమిటి? ఈ 2 వేళ్లలో ఒక వేలు తొక్కు. అమ్మా, చెల్లిప్పి. రాజా, బాబే చస్తాడు. చస్తాడా? అవును, చస్తాడు. చావడం ఏమిటి? నీకు బాబే చస్తాడు. అంటే పుడతాడా? అవును, 3వ నెల. నిజంగా? నిజంగానే, ఒట్టు. అయితే
డాక్టర్ని కలుద్దాం. డాక్టర్లు ఎందుకమ్మా తొక్కడు? డాక్టర్తో సంప్రదించి అబార్షన్ చేయిస్తాను. అబార్షన్ చేయిస్తావా? ఎందుకు? లేకపోతే నా పరువు పోతుంది. డాడీ, అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు మరో పెళ్లి చేసుకోలేదంటే నువ్వేదో త్యాగం చేసావనుకున్నా. కానీ ఇదంతా చూసిన తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే బాగుండేది. అయ్యా, మీరు చేసిన పాపంలో నేను కూడా సాయపడ్డాను. కానీ ఆ పాపం నా మీదకే వస్తుందని ఊహించలేదు. నా పెళ్ళం అమాయకురాలు. ఏదో హారతిస్తే 100 రూపాయలు ఇస్తారని ఆశపడితే నా సంసారాన్నే హారతి చేయాలని చూశారు. నా బలహీనత కారణంగా నిన్ను నీ భార్యను బాధ పెట్టాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయండిరా. అది సరే, మరి నా మాట ఏమిటి? బ్రహ్మి, నీకు చేసిన అన్యాయానికి నువ్వేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? చేస్తాను. క్షమించండి అయ్యా, ఈడు నా బావమరిది. మీ భార్య నుండి తప్పించుకోవడానికి ఈ నాటకం ఆడి. తమరు మా అమ్మాయి పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వాళ్ళెంతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనవడు పుట్టాడు. వాడిని ఉయ్యాల్లో వేసి బారసాలు చేయాలని మా ఆశ. తమరు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారంటే ఏనాటికైనా తమరా జడ్జి అవుతాడని మా కళ. తప్పకుండా ట్రై చేస్తా. వస్తామండి. కూర్చోండి, కాఫీ తీసుకుందరు కానీ. అవును, ఆ రోజు మీ నాన్నగారు ఫ్లైట్ మిస్ అయిందన్నారు. కనీసం ఏ ఫంక్షన్కైనా వస్తున్నారా? వచ్చేవాడే సార్, కాకపోతే అది చాలా దురదృష్టవంతుడండి. రావాలనుకో ఉండగా అతనికి గుండె నొప్పి వచ్చిందన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. ఓపెన్ హార్ట్ సర్జరీ? తీసుకోండి. వస్తామండి. నమస్కారం. నమస్కారం అండి. చూసావా సూరి, భగవంతుడు కొందరికి అన్నీ ఇస్తాడు, కానీ ఏదో లోపం చేస్తాడు. పాపం ఆ కుర్రాడి తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారట. ఆ తండ్రికి ఏం జబ్బు బాబు? గుండె జబ్బు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అంటే ఏంటి బాబు? గుండె కోయటం. గుండె కోత తండ్రికి ఒక్కడికే కాదు బాబు, ఆడి తల్లికి కూడా. నీకెలా తెలుసు? ఆడి తండ్రి నేనే కదా బాబు. సూరి, అమ్మగారు, అమ్మగారు. ఏమంగా బాగున్నావా? కూర్చో. చిన్నమ్మగారు పంపించారమ్మా. దేనికి? మీ మనవణ్ణి ఉయ్యాల్లో వేస్తున్నారు. అలాగా? అందుకని రేపొద్దున 7 గంటలకి బాబుని తీసుకుని రామాలయానికి వస్తానన్నారమ్మా. మిమ్మల్ని పెద్దయ్య గారిని వచ్చి అక్షంతలేసి వెళ్ళమన్నారు. ఎక్కడికి బాబుని తీసుకెళ్తున్నావు? గుడికి. అక్కర్లేదు, పూజారే ఎక్కడికి వస్తున్నాడు. వచ్చేది పూజారి, దేవుడు కాదు కదా. నా బిడ్డకు కావాల్సింది దేవుడు ఆశీస్సులు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావో దెయ్యాల దగ్గరికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు. తెలిస్తే అడగడం దేనికి? ఆశ, నువ్వు చేస్తున్న పని నాకు ఇష్టం లేదు. నా దరిద్రం నాతోనే పోని. వీడు పుట్టడమే గొప్పింటి బిడ్డగా పుట్టాడు. ఆ దరిద్రపు నీడ వీడి మీద పడ్డానికి వీల్లేదు. జీవి, వాళ్ళ నీడ కాదు దరిద్రం, నీ ఆలోచన దరిద్రం, నీ మనసు దరిద్రం. ఏంటి కోడలు మనవాడు రాలేదు? లేదమ్మగారు. ఏ పెద్దాయన వద్దన్నారా? రాలేదమ్మా. మరి ఎవరు చెప్పు? మీ బిడ్డేనమ్మా. నా బిడ్డ? అవునమ్మా. మీ దరిద్రం వారి బిడ్డకు రాకూడదని, వెళ్ళడానికి వీల్లేదని చిన్నమ్మగారిని కొట్టారమ్మా. ఆశా, 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 బాబు కనిపించట్లేదు. బాబు కనిపించట్లేదా?
ఇన్స్పెక్టర్ గారు, వాడే నా మనవడు. ఏమయ్యా ఆ బిడ్డని చేయి. నేనివ్వను వీడు నా బిడ్డ, నా మనవడు ఎవరు తీసుకెళ్ళడానికి లేదు. ఈ నా దగ్గర ఉండాలి. నేనివ్వను. ఏయ్, నువ్వు బిడ్డను ఇవ్వకపోతే నేను అరెస్ట్ చేసి తీసుకెళ్ళాల్సి వస్తుంది. నువ్వు బిడ్డను దొంగతనంగా ఎత్తుకొచ్చావు. ఇదిగో ఆ మాట అనవద్దు. నేను ఎత్తుకురాలేదు. వీడు నా మనవడు తొట్లో వేయడానికి నేను తీసుకొచ్చాను అంతే. ఏదైనా సరే తల్లిదండ్రుల అనుమతి లేకుండా బిడ్డను తీసుకురావడం చట్టరీత్యా నేరం. ఏంటి బాబు, తల్లిదండ్రుల అనుమతి లేకుండా బిడ్డను తీసుకుపోవడం నేరమా? మరి తల్లిదండ్రుల అనుమతి లేకుండా నా బిడ్డని ఆయన గారు తీసుకుపోయారు కదా బాబు, అది నేరం కాదా? చట్టం ఆయనకి చుట్టమును మాకు కొట్టమునా? నీ వితండవాదానికి నేను సమాధానం చెప్పలేను. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏయ్, ఆ బిడ్డలు లాక్కోండి. నేనేమను తీసుకోరా. వద్దు వద్దయ్యా, వద్దు వద్దయ్యా, వద్దయ్యా. వాళ్ళ బిడ్డ వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇచ్చి వద్దే. నా మాట విను. ఇచ్చుకో. మహాలక్ష్మి, ఆవిడ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఆపరేషన్ అవసరమని ఎప్పుడో చెప్పాను. గతంలో 2-3 సార్లు చెక్ చేశాను. నువ్వు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నావని నీతో చెప్పొద్దని చెప్పింది. చూడు, డబ్బు లేదని జబ్బు దానంతటి తగ్గిపోదు కదా. జబ్బు బాగా ముదిరింది. ఆవిడ దక్కాలంటే ఆపరేషన్ చేయాలి. కనీసం 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రెండు లక్షల? దాని కడుపు నా కడుపు కట్టుకునే కదా బాబు ఆడినంత పెద్దోడు చేశాం. అందువల్లే కదా బాబు దానికి జబ్బు వచ్చింది. పెద్ద ఆపరేషన్ చేయాలంటున్నారు, అమెరికా తీసుకెళ్లాలంటున్నారు, లేకపోతే చచ్చిపోద్ది అంటున్నారు. కన్నతల్లిగా ఆ మాత్రం చేయలేడా బాబు? మీరు ఒక మాట చెప్తే అయిపోద్ది బాబు. సారీ సార్, ఈ విషయంలో నేనేం చేయలేను. అదేంటి బాబు, వాళ్ళెవరు? నీ కన్న తల్లిదండ్రులు. నీ కన్న తల్లికి ఆపరేషన్ చేయించడానికి వాళ్ళు డబ్బు అడిగితే కాదనటం ఏం పద్ధతిగా లేదు బాబు. ఇంతవరకు ఆయన చేసింది ఏది పద్ధతిగా లేదే. ఏం చేశారు బాబు? ఆ పురాణ విప్పి మహాభారతాన్ని మీ ముందు పెట్టలేను సార్. ఆయన అన్నాడు కన్న తండ్రిలా ప్రవర్తించలేదు. అడుగడుగునా నన్ను అవమానిస్తూనే ఉన్నాడు. నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర నా పరువు తీస్తున్నాడు. తిట్టకుండా ఇప్పటికే నన్ను తిడుతున్నాడు. చూడు బాబు, కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అదృష్టం అందరికీ రాదు. ఆ అవకాశం నీకు వచ్చింది, రుణం తీర్చుకో. సారీ సార్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఇది నా పర్సనల్ విషయం. దీంట్లో మీరు జోక్యం చేసుకోవద్దు. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఆటోలు కూడా మనయే బావా. వీటి మీద కూడా ఒక 10,000 వస్తాయి. ఒక్క రూపాయి కూడా పాడు చేయకుండా వచ్చి డబ్బు వచ్చినట్టు వీటి మీదనే పెట్టుబడి పెట్టాను. ఇన్నాళ్ళు నాకు పిల్లలు లేరనే బాధ ఉండేది. కానీ ఈరోజు నీ పరిస్థితి చూశాక, నీ కొడుకు దుర్మార్గం తెలిసాక నా బాధ పోయింది. నువ్వు నేను ఒకేసారి ఉద్యోగంలో చేరాం. ఇద్దరి సంపాదన ఒక్కటే. నీకొచ్చింది నువ్వు పాడు చేయలేదు, నాకొచ్చింది నేను పాడు చేయలేదు. కాకపోతే నా డబ్బు వ్యాపారంలో పెట్టాను, నీ డబ్బు నీ కొడుకు మీద పెట్టావు. ఆ కొడుకే నీకు లేకపోతే నువ్వు నా అలాగే లక్షలు సంపాదించుండేవాడు. ఏమిటల్లుడు అది? కోర్టు సమన్స్ మావగారు. ఎందుకు? మా నాన్న నా మీద దావా వేశాడు. ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ ఉద్యోగం చేసుకుంటున్న ఒక వ్యక్తి మిస్టర్ జీవి సత్యనారాయణకి 5,48,000 రూపాయలు అప్పిచ్చానని చెప్తున్నాడు అంటే కేవలం అది నా క్లయింట్కి సొసైటీలో ఉన్న స్టేటస్ని దించడం కోసమో లేకపోతే అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికో తప్ప మరొకటి కాదని నా ఉద్దేశం. అందువల్ల అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నా. యూ కెన్ ప్రొసీడ్. నీ పేరు? సూరండి. నువ్వు దావా వేసిన ఆ జీవి నీకేమవుతాడు? ఏం కాడండి. ఏం కాడా? కాడండి. అంటే అతనికి నీకు ఏ సంబంధం లేదు? లేదండి. ఏ సంబంధం లేకుండా అంత డబ్బు నువ్వు అతనికి అప్పిచ్చారంటావా?
ఇవ్వకూడదండి? ఏ సంబంధం లేకుండా ఎవరు ఎవరికి అంత డబ్బు అప్పు ఇవ్వరయ్యా. అలాగండి. మరి అమెరికా ఉంది కదండి, మన ఇండియా ఉంది కదండి. మన ఇండియాకి అమెరికా అంతంత అప్పు ఇచ్చింది కదండి. ఏ సంబంధం ఉండి ఇచ్చిందండి అంత అప్పు? వెరీ గుడ్, మంచి పాయింట్ లాగేవయ్యా. కానీ అమెరికా ఇండియాకి అప్పు ఇచ్చిందంటే రాతలు కోతలు ఉన్నాయి. మరి నువ్విచ్చిన అప్పుకి రాతలు కోతలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏవి? రాతలంటే మా తలరాతలండి, కోతలంటే మా కడుపు కోతలండి. వాటిని ఆధారాలుగా తీసుకొని తీర్పులు చెప్పరయ్యా. ఆధారాలు జడ్జి గారి కళ్ళకి కనబడాలి. అలాగా అండి? తమరు బతికే ఉన్నారండి? షటప్! ఏమిటా వాగుడు? తమరు రాత్రి చచ్చిపోయారని మా బావమరిది నాతో చెప్పాడండి. నేను బ్రతుకున్నానో చచ్చిపోయానో కనబడటం లేదు నీకు? తమరు బతుకున్నారంటే అనగా ఆధారాలు ఏంటండి? ఊపిరి కాస్త బయటికి తీసి చూపించండి. జడ్జి గారికి చూపించాలి కదండి. ఊపిరి బయటకు ఎలా కనబడుతుందయ్యా? కడుపు కోత బయటకు ఎలా కనపడుతుందండి? తలరాతలు బయటకు ఎలా కనపడతాయండి? నేను పెట్టిన పెట్టుబడి పేక్ కోసుకుని బయటకు వచ్చి ఊపిరి పోసుకుని అదిగో ఆ బోన్లో అలా నిలబడి ఉందండి. సరేనయ్యా, నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది. కానీ నువ్వు అతగాడికి అప్పు ఇచ్చినట్టు ఆధారాలు ఏవైనా ఉన్నాయా? లేవండి. కానీ అతగాడు నా దగ్గర అప్పు తీసుకోలేదని చెప్పడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయండి? సార్, ఇతగాడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు సార్. మిస్టర్ సోమయాజులు, వారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. అయ్యి బాబారు వద్దండి, నేను అడిగేది ఏదో ఆయన్ని అడుగుతానండి. నీ తరఫు లాయర్ ఎవరు? ఏమీ అడుక్కోకూడదండి. మాట్లాడచ్చు. బాబు, నేను మా ఆవిడ కడుపు కట్టుకుని ఒంటి పూట తింటూ ఒంటి మీద ఒంటి పొట్ట వేసుకుని 25 ఏళ్ళు జీతం వస్తే జీతం, మామూళ్ళు వస్తే మామూళ్ళు, బోనసులు వస్తే బోనసులు, మొత్తం అంతా తమ చదువుల కోసం, తమ పుస్తకాల కోసం, తమ బట్టల కోసం, తమ జలసాల కోసం, తమ సరదాల కోసం ఖర్చు పెట్టి మేము గుండు గీసుకుపోయాం. తీరా డబ్బు కావాలని అడిగేసరికి ఆధారాలు కావాలంటున్నారు లాయర్ గారు. మా దగ్గర ఏ ఆధారాలు లేవు బాబు. మాకున్న ఆధారం మీరొక్కరే. అయ్యగారి ముందు నా సంపాదన అంతా వాటి కోసం వాడుకున్నానని ఒక్క మాట చెప్పండి బాబు. మా లాయర్ గారు ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను. అంటే తమరు నాకేం బాకీ లేరండి? నేనెవ్వరికి ఏ బాకీ లేను. అంటే నేను తమరికి ఏం పెట్టలేదు? నేనెవ్వరికి ఏ బాకీ లేను అని చెప్తున్నాను. బాబు, ఆయన గారు నాకేం బాకీ లేరంటండి, నేను ఆయన గారికి ఏం పెట్టలేదంటండి. ఇప్పుడు గుర్తొస్తా ఉంది బాబు, ఈడు చిన్నప్పుడు జేబులు కొట్టేసేవాడు బాబు. అర్ధరాత్రి పూట ఎవరో చూడకుండా కొబ్బరి చెట్లకి కొబ్బరికాయ కోసి తీసుకెళ్లి సంతలో అమ్మేసేవాడు బాబు. దేవుడి గుళ్ళో ఉండి పగల కొట్టి డబ్బులు ఎత్తుకుపోయేవాడు బాబు. ఇదంతా అబద్ధం కాదు బాబు, నిజం బాబు. నిజంగా జేబులు కొట్టేసిన డబ్బుతోనే చదువుకున్నాడు వీడు. కొబ్బరికాయలు అమ్మేసిన డబ్బులతో గుట్టలు కొనుక్కున్నాడు బాబు వీడు. దేవుడి గుళ్ళో ఉండి పగల కొట్టిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కున్నాడు బాబు. మరి నువ్వు ఎలా చదువుకున్నావు? చెప్పు సార్. అది నువ్వు దొంగతనం చేయలేదు, రైట్. అప్పు చేయలేదు, రైట్. నువ్వు బతకటానికి తిండి కావాలి, చదువుకోవటానికి పుస్తకాలు కావాలి, తిరగటానికి బట్టలు కావాలి. దొంగతనం చేయకుండా, అప్పు చేయకుండా ఇవన్నీ నీకు ఎలా వచ్చాయని ఆయన అడుగుతున్నారు. చెప్పు. అవి ఎవరో ఇచ్చి ఉండాలి. ఎవరిచ్చారు? అవి నీ స్నేహితుల, బంధువుల, నీ తల్లిదండ్రుల? అయ్యారు చాలండి, అది చాలండి బాబా, చాలు. ఏమన్నా నాయర్ గారు, ఇందాక నుంచి ఆధారాలు ఎక్కడ అడిగారు కదండి, వచ్చేసేయండి అయ్య గారి దగ్గరికి, వచ్చేసేయండి బాబు. నో సార్, అవి ఆధారాలు కాదు, కన్న తండ్రి బాధ్యతలు. కన్న తర్వాత కొడుకుని పెంచాల్సిన ధర్మం లేదా? ఎందుకు లేదండి? అతన్ని చదివించాల్సిన అవసరం లేదా? ఎందుకు లేదండి? అతన్ని పెంచి పెద్దవాణ్ణి చేయవలసిన బాధ్యత లేదా? ఎందుకు లేదండి? అతన్ని ప్రయోజకుని చేయవలసిన అగత్యత లేదా? ఎందుకు లేదండి? మరి ఇప్పుడు నువ్వు చేసింది అదేగా. ఎవరికండి? నీ కొడుక్కి. ఎవరండి? మిస్టర్ జీవి. ఎవరండి? మిస్టర్ జీవి. ఎవరు చెప్పారండి? నువ్వే. నేనా అండి? నేనెప్పుడు చెప్పానండి? అయ్యగారండి, ఈయన అబద్ధాలు ఆడుతున్నారండి. ఆయన గారు నా కొడుకని ఆడితో గాని మీతో గాని ఎప్పుడైనా చెప్పానండి? లేదు. అతన్ని కొడుకు కాదంటున్నావయ్యా. సరే, మరైతే అతను ఎవరు? ఎవడో గొట్టం గోవిందం అండి. మరైతే అతనికి నీకు ఏమిటి సంబంధం? నేను అప్పిచ్చినండి, ఆ అప్పు తీసుకున్నవారండి. నో నో సార్, ఇతడు ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నటిస్తూ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. మిస్టర్ జీవి ఈజ్ ది సన్ ఆఫ్ మిస్టర్ సూర్యనారాయణ ఉరఫ్ సూరి. అతను సూరి కొడుకు. సూరి కొడుకు అని తమరంటున్నారండి. ఆ ముక్క ఎప్పుడైనా ఆడన్నాడండి?
చదువుకునేప్పుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కానీ ఉద్యోగంలో చేరినప్పుడు కానీ ఆడు సూరిగాడు కొడుకని ఒక్కడితో అన్నాడని ఒక్క సాక్ష్యం తీసుకొచ్చి అయ్యగారి ముందు నిలబెట్టమానండి. ఆడు సూరిగాడు కొడుకుని కాదని ఒక్కడితో కాదు, ఇద్దరితో కాదు, ఎంతమంది దగ్గర ఉన్నాడో అంతమందిని తీసుకొచ్చి బోల్లో నిలబెట్టి అయ్యగారి ముందు సాక్ష్యం ఇప్పిస్తారండి. ఈయన గారు ఇంతమంది పెద్దోళ్ళ ముందు నన్ను తండ్రిగా ఒప్పుకుంటే నేను ఎనుగంబారి ఎక్కేయచ్చు, సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. కానీ బాబు, నా మహాలక్ష్మి ఈయన్ని 9 నెలలు కడుపులో పెట్టుకుని మోసి ఆ బరువుకి దాని కడుపు ఉండైపోయింది బాబు. ఆ తర్వాత ఈ నా కొడుకు కొట్టిన దెబ్బలకి ఆ పుండు నెత్తురొచ్చి చిట్లిపోయింది బాబు. నాకు డబ్బు కావాలి బాబు. ఆ డబ్బు లేకపోతే నా మహాలక్ష్మి చచ్చిపోతుంది బాబు. నాకు కాపు కావాలి బాబు. నాకు మహాలక్ష్మి బతకాలి బాబు. నాకు డబ్బు కావాలి బాబు. సూరి, ఆవిడ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. కేవలం ఇంజక్షన్లతో మాత్రమే ఆవిడ ప్రాణాలు నిలబెట్టుకుంటూ వస్తున్నాను. ఇంజక్షన్లు ఆవిడ్ని కాపాడలేవు. లేదు బాబు, కాపాడాలి బాబు. ఆవిడ్ని మీరే కాపాడాలి బాబు. దాని ప్రాణాలు కానీ మీరు కాపాడకపోతే బాబు, దాని ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా పోతాయి బాబు. నిజమే సూరి, కానీ ఆపరేషన్ జరగకుండా. లేదు బాబు, జరుగుతుంది బాబు ఆపరేషను. డబ్బు నేను తీసుకొస్తాను బాబు. ఈ కేసులో నేను తప్పకుండా గెలుస్తాను బాబు. న్యాయమూర్తిగా నా అనుభవంలో ఇటువంటి కేసు విచారణ జరగలేదు. ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పుకి చట్టం విధించిన చట్టంలో ఖాళీ పేజీలు మాత్రమే ఉన్నాయి. ముందు తరానికి మార్గంగా, ముసలితనానికి వరంగా నా తీర్పు మార్గదర్శకంగా ఉండాలని చట్టం నుంచి బయటకు వచ్చాను. 9 నెలలు మోసి కని 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రుల రక్తమాంసాలు తిని పారిపోయే కిరాతక సంతానానికి శిక్ష పడి తీరాలి. కానీ ఆ తండ్రి హృదయం శిక్ష కోరలేదు, ప్రతిఫలం మాత్రమే కోరింది. అందుకే నేటికి వారం రోజుల్లో 5,48,000 రూపాయలు సూర్యనారాయణ అనబడే సూరికి కుమారుడైన జీవి సత్యనారాయణ అందజేయవలసిందిగా, లేదా తను చేసిన తప్పు గుర్తించి న్యాయస్థానంలో క్షమాపణ చెప్పి తానే స్వయంగా తల్లి ఆపరేషన్ జరిపించి తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు సంపూర్ణ బాధ్యతలు స్వీకరించవలసిందిగా, ఈ రెండింటిలో తండ్రి సూర్యనారాయణ ఏది కోరుకుంటే అది చేయవలసిందిగా న్యాయస్థానం జీవిని ఆదేశించడమైంది. వద్దు బాబు, వద్దు బాబు. ఆ రెండోది మాత్రం వద్దు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఆ రెండోది మాత్రం వద్దు బాబు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఆడు నన్ను తండ్రిగా ఒప్పుకున్నా ఆడు నేను కొడుకు ఒప్పుకోను బాబు. నేనే కాదు బాబు, మా జాతి ఒప్పుకోదు, మా లేనోడు జాతి ఒప్పుకోదు బాబు. ఒప్పుకోదు అంతే. రిచ్చ తొక్కుకునేవాడు కానీ, కూలి పని చేసుకునేవాడు కానీ, కప్పులు కడుక్కునేవాడు కానీ, చెప్పులు కుట్టుకునేవాడు కానీ వాళ్ళ కడుపులు కట్టుకుని కాన్వెంట్ దగ్గర నుంచి కాలేజీ దాకా బిడ్డలు దేనికి బాబు చదివించడం? వాళ్ళు మా కొడుకులు కాదని చెప్పించుకోవడానిక, వాళ్ళు మాకు పుట్టలేదని చెప్పించుకోవడానిక, వాళ్ళు ఎవడెవడికో పుట్టాడని చెప్పించుకోవడానిక కాదు బాబు. రిచ్చావుడు కొడుకు ఆఫీసర్ అయ్యాడని, పోలీసు కొడుకు ఇన్స్పెక్టర్ అయ్యాడని, పాలేరుడు కొడుకు కలెక్టర్ అయ్యాడని 10 మందిలోనూ మేము తలెత్తుకు తిరగడానికి బాబు. 10 మందిలోనూ తలకై దించేసి ఇలాంటి నా కొడుకుల్ని ఏలేస్తున్నాను బాబు. నేనే కాదు బాబు, మొత్తం లోకం అంతా ఏలేమని అడుగుతాను బాబు. బాబు నీకు దండం పెడతాను బాబా, నా కొడుకొద్దు బాబు. నాకు మా లక్ష్మే కావాలి బాబు. నా మహాలక్ష్మిని బతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి బాబు. డబ్బు ఇప్పించాడు బాబు, డబ్బు ఇప్పించాడు బాబు. నా కొడుకోతో నాకు డబ్బు ఇప్పించాడు బాబు. మహాలక్ష్మిని అమెరికా తీసుకెళ్ళడానికి నాకు డబ్బు ఇప్పించాడు బాబు. ఇది కేవలం ఒక్క సూరిగాడి ఆర్తనాదం కాదు. ఎందరో దెబ్బతిన్న తల్లిదండ్రుల ఆవేదన సారాంశం. ఎందరో బిడ్డలు, ఎందరో తల్లిదండ్రుల్ని ప్రేమించే బిడ్డలకు వందనం, తల్లిదండ్రుల్ని పూజించే బిడ్డలకు పాదాభివందనం, తల్లిదండ్రుల్ని గుర్తించని జీవి లాంటి జీవులకు ఇదే మా సమాధానం. అటువంటి తల్లిదండ్రులకు సూరిగాడి మాట ఒక నినాదం, సూరిగాడి బాట ఒక ఆయుధం. అదే మా ఆశ.